ఆశ్రయ దుర్గాన్ని సేవిద్దాం, సన్మతిద్దాం. నా ఆశ్రయ దుర్గం నీవే, నన్ను కాపాడు దైవం నీవే. చప్పట్లు కొడుతూ
నన్ను కాపాడు దైవం నీవే. అందరూ ఆశ్రయ దుర్గం నీవే, నన్ను కాపాడు దైవం నీవే. శక్తి ఘనతకు అర్హుడవే, మహిమకు పాత్రుడవే. శక్తి ఘనతకు అర్హుడవే, మహిమకు పాత్రుడవే. చేతులు పైకెత్తి ఆరాధన నీకే, ఆరాధన నీకే. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఎంత నీరసంగా ఉన్నారేంటి మీరు? దేవుడు నన్ను ఆశీర్వదించే దేవుడు అని పాడుతుంటే, ఈ వాయిద్యాలు ఆయించే వాళ్ళు ఎంత హుషారుగా ఆయిస్తుంటే, మనం మాత్రం ఎలాగనో నన్ను కాపాడు దేవుడు. ఒక ఆవిడైతే ఆయన కాపాడు. ఇది మన భక్తి. ఇవాళ గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకున్న ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీ ఆసక్తిని బట్టి దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. ఆయన యందు ఆసక్తి కలిగినటువంటి వారిని, ఆయన ప్రేమించే వారిని దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో తెలుసా? ఎవరిని దీవిస్తాడో తెలుసా? ఎవరిని అభివృద్ధి చేస్తాడో తెలుసా? బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించేవాడిని. ఏది ప్రభుని ప్రేమించేది? ఇలాగా నన్ను కాపాడేవాడని పాట పాడుతుంటే ఏంటంటే హుషారు లేదు. పోనీ ఎప్పుడే వీళ్ళైతే ఎప్పుడో వచ్చారన్నారు, మరి మీరు ఎప్పుడు వచ్చారా? మీరు ఇప్పుడు వచ్చి అలసిపోయారా? చచ్చా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, ఇందాక జైపాల్ గారు చెప్తున్నారు, రాత్రంతా చెప్పిన, నేనేం రాత్రంతా చెప్పను, గంట సేపు చెప్తాను అంతే. మీరు ఓపిక్గా వింటాను అనేవాళ్ళు మాత్రమే. ఇవాళ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే బైబిల్ చెప్తుంది, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. ఎవరిని ఆస్తికర్తలు చేస్తారు? గట్టిగా చెప్పండి. మరి మీరు ఆస్తికర్తలు అవ్వాలని లేదు. ఆస్తికర్తలు మాత్రమే కాదు, మీ నిధులు నింపుతాను అన్నాడు. నన్ను ప్రేమిస్తే, నన్ను ప్రేమిస్తే మీ పిల్లలు 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 నీకు నేను లెక్కట్లేను, 1000 తరాలు. నన్ను ప్రేమించే వారిని 1000 తరాలు కరుణిస్తాను. 1000 ఎక్కడ లెక్కట్టినప్పుడు నేను మీ పిల్లలు 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 10 తరాలు చెప్పడమే అలసిపోతున్నాను నేను. 100 తరాలు, 1000 తరాలు నన్ను ప్రేమించేవారిని. దావీదు దేవుణ్ణి ప్రేమించాడు గనక, దేవుడు అంటే చాలా ఇష్టం కనుక ఇలాంటి చక్కని సంగీతాలతో, ఆయన చక్కని సితారాతో దేవుణ్ణి గణపరిచాడు గనక దావీదుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమన్నా తెలుసా? నీ పిల్లలు 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 అందరూ రాజులుగానే ఉంటారని. పిల్లలు 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 అందరూ రాజులే. దావీదు పిల్లలు 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 అందరూ రాజులే. ఆయన ప్రేమించేవారిని దేవుడు అలాగే ఆశీర్వదిస్తాడు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నన్ను ప్రేమిస్తే 1000 తరాలు కరుణించడం మాత్రమే కాదు, నన్ను ప్రేమించే వారిని దేవుడు ఏమన్నాడో తెలుసా? దేవుని వాక్యం సెలవిస్తుంది, మీ కొరకు నేను ఏమి సిద్ధపరిచాను. ఎవరికి?
అందరికీ కాదు, నన్ను ప్రేమించే వారి కొరకు నేనేం సిద్ధపరిచానో దేవుడు మన కొరకు సిద్ధపరిచానంట. ఒక తండ్రి తన బిడ్డల కొరకు సిద్ధపరిచినట్టు, తన కొడుకు కోసం, తన కూతురు కోసం సిద్ధపరిచినట్టు దేవుడు మీ కోసం సిద్ధపరిచి మీకు వద్దా? ఎప్పుడు ఇస్తాడు ఆయన? నన్ను ప్రేమించేవాడు నేను సిద్ధపరిచిన అవి కంటికి కనబడు, చెవికి వినబడు, హృదయానికి గోచరం కాదు. కానీ దేవుని ఆత్మ వల్ల మీకు కనబడలేక చేస్తాను, వినబడేలాగా చేస్తాను. నెక్స్ట్ వచనంలో చదువుతావు. దేవుని వాగ్దానం చెప్తుంది, నన్ను ప్రేమించే వారికి. రోమిలికి రాసిన పత్రిక 8:28 అంటాడు, అన్ని సమకూడి జరుగుతాయి. ఎవరికి? ఆయన్ని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతాయి. ఎన్ని దీవెనలు ఉన్నాయి ప్రేమించడం. మరలా ఒక వచ్చినాం, ఈసారి కొంచెం ఎలా చప్పట్లు కొడతామో చూస్తాం. ఈసారి ఎలా హుషారుగా దేవుడిని మనస్ఫూర్తిగా ప్రేమించి పాట పాడతామో చూస్తాం. దేవుడి పైన నుంచి వస్తున్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళు లేచి నిలబడండి, కూర్చున్న వాళ్ళందరూ లేచి నిలబడి ఉండండి. ఏమి మిగతా వాళ్ళు ఎవరిని కూర్చోమనలేదు. నేను ఇంకా ఒక 2 నిమిషాలు నిలబడలేకపోతున్నాం దేవుని సన్నిధిలో. మీ కాళ్ళు బాగుండాలంటే, ఆరోగ్యదాయకంగా ఉండాలంటే కొంచెం సేపు నిలబడడం కూడా నేర్చుకోవాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అక్కడ మనకి కుర్చీలు ఉండవు, సీట్లు, అందరూ కూర్చున్నారు. నిలబడవా? డాక్టర్ అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో నిలబడడానికి కష్టమైపోద్ది మనకి. దేవుని సన్నిధిలో పాటలు పాడడానికి కష్టమైపోద్ది మనకి. దేవుడు ఎలా దీవిస్తాడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడు చెప్పండి. కనుక ఒక్క పల్లవి వచ్చిన పాడతారు, హుషారుగా పాడండి. నా ఆశ్రయ దుర్గం నీవే, నన్ను కాపాడునైన నీవే. నా ఆశ్రయ దుర్గం నీవే, కాపాడునైన నీవే. ఆరాధన
చేసి చెక్కాలి. అందరికీ ఇలాగా వందనాలు చెప్పుకోండి. ఇటు పక్క వారికి వందనాలు చెప్పుకోండి. ఇప్పుడు మీరు కూర్చోవచ్చు. కొంచెం చాలా సంతోషం. ఎంత అద్భుతమైనటువంటి మీటింగు. దేవుని దాసు మరి జైపాల్ గారు, వారి కుటుంబం, వారి కుమారుడైన కిరణ్ కుమార్ కూడా, కిరణ్ బాబు కూడా సహకారంతో, ఎంతమంది దైవ సేవకులు ఈ సహకారంతో ఈ అద్భుతమైనటువంటి మీటింగ్ జరగడానికి దేవుడు కృపను అనుగ్రహించారు. చాలా సంతోషం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినే అతి ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చాం. దేవుని వాక్యం చుంటే తేనె దారాల కన్నా మధురమైంది. నాట్ వాకింగ్. ఓకే, దేవుని సన్నిధిలో మనం జాగ్రత్తగా కూర్చొని దేవుని మాటలు వినడానికి వచ్చాం. ఈ మాటలు మన జీవితాల్లో ఎంతో నెమ్మదిని అనుగ్రహించాలా, సంతోషాన్ని ఇవ్వాలా. అంత మాత్రమే కాదు, ఈ మాటలు మన జీవితంలో పరివర్తన తీసుకురావాలా, మన జీవితంలో మార్పుకి కారణంగా నడిపించాలి. ఈరోజు నాకెంతో సంతోషం ఉంది. మీరందరూ వచ్చారు ఈ మీటింగ్ తోడ్పడడానికి. చాలా సంతోషం. కానీ నాకు ఒకటి బాధగా ఉంది. అదేమిటంటే, మీతో పాటు మీ కుటుంబాన్ని తీసుకొచ్చారా? అది ప్రశ్న. మీతో పాటు మీ భర్త గారు వచ్చారా? మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారా? యవనస్తులైన వారు వచ్చారా? మీ అబ్బాయి వచ్చాడా? మీ అమ్మాయి వచ్చిందా? ఎందుకు రాలేకపోతున్నారు వాళ్ళకి, దేవుని దగ్గరికి అంటే వాళ్ళు ఇంకా దేవుణ్ణి నమ్ముకోలేదా? వారు ఇంకా ప్రభువుని విశ్వసించలేదా? ఇంకా నీ కుటుంబంలో ఉన్న నీ భర్త త్రాగుల్లో ఉన్నాడా? వ్యభిచారంలో ఉన్నాడా? వ్యసనాల్లో ఉన్నాడా? పాపంలో ఉన్నాడా? దేవుణ్ణి ఇంకా నమ్ముకోలేదా? ఈ మీటింగ్లు అందుకొరకు. ఇవాళ మనం చర్చిలో ఆదివారం మీటింగ్ చేసుకుంటాం, వాక్యం చెప్పుకుంటాం. తప్పక విశ్వాసంలో మనం బలపరచబడుతున్నాం ఒక విశ్వాసిగా. కానీ సంవత్సరానికి ఒకసారి, సంవత్సరానికి 2 సార్లు ఇలాంటి బహిరంగమైనటువంటి ఈ సభలు ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ముందు నీ కుటుంబాన్ని మార్చుకోవాలి. ఆ మారలేని నీ భర్తని ప్రేమతో ఆహ్వానించాలి. ఆ మారలేని నీ భార్యని ప్రేమతో ఆహ్వానించాలి. నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను, నీ అత్తని, నీ కోడల్ని, నీ కుటుంబ సభ్యుల్ని, నీ మామగారిని, నీ అల్లుడు గారిని, నీ స్నేహితుల్ని ఇగో ఈ మీటింగ్ ప్రాంగణానికి తీసుకురాగలగాలి. వాళ్ళకి కొంచెం కొత్తగా అనిపించవచ్చు, ఈ విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ నాకు ఎక్కువ తీసేయండి, ఎక్కర్లేదు. ఎక్కువ ఉందా? ఎక్కువ లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే హమ్మింగ్ వస్తుంది సంథింగ్. సో చాలా సంతోషం. ఒకవేళ మీరు తీసుకురాకపోతే మీరు పొరపాటే చేస్తున్నారు. ఎందుకనంటే ఒకవేళ మీరు ప్రభువుని నమ్ముకొని మీ కుటుంబంలో ఇంకా నమ్మలేని వాళ్ళు ఉంటే వారి జీవితంలో ఏదో పోగొట్టుకుంటున్నారు. ఇవాళ ఆ నమ్మిన వాళ్ళకి వచ్చే ఆశీర్వాదాలు నమ్మని వాడికి రాదు. ప్రభువుని ప్రేమించేవాడికి వచ్చే ఆశీర్వాదాలు ప్రేమించిన వాడికి రాదు. ఇవాళ ఇంతాక పాటకి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు చప్పట్లు కొట్టి ప్రభువుని హృదయపూర్వకంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పాడిన విధానం పైనుండి దేవుడు చూస్తాడు. అలాంటి చిన్నపిల్లల్ని కూడా దేవుడు చూస్తాడు. ఎందుకంటే దావీదు పెద్దవాడు కాదు, చాలా చిన్న కుర్రోడే. కానీ ఆ చిన్న కుర్రోడులో దేవుడి మీద ఉన్న ప్రేమ పైనుండి దేవుడు చూస్తున్నాడు. అంటే మీ పిల్లల్ని కూడా దేవుడు గమనిస్తున్నాడు. మీ పిల్లలు ఏం చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. ఆ పిల్లల పట్ల దేవుడికి ఎత్తైనటువంటి ప్రణాళిక, ఎత్తైనటువంటి ఉద్దేశం దేవుడు వారి పట్ల ఉంది అని మీరు గ్రహించాలా. ఆ ప్రణాళిక. జైపాల్ గారు ఇలాగండి, అసలు మీరు వెళ్ళొద్దు, కూర్చోండి ప్లీజ్, రండి, అవసరం రండి, ఇక్కడ కూర్చోండి. ప్రాబ్లం అదే. ఇవాళ
ఇంపార్టెంట్ ఏంటనంటే మీటింగు ఒకసారి నేను వచ్చాను ఇక్కడ అంటే చివరి వరకు నేను మీటింగ్ అయిపోయే వరకు ఉంటాను. ఎంతవరకు ఉంటానంటే మీకు ఎంతమందికి ప్రార్థనలు కావాలో వాళ్ళందరికీ ప్రార్థన చేసే వరకు ఉంటా. నాకు ఆకలి అయిపోతుంది, నేను తొందరగా వెళ్ళి భోజనం చేయాలా, నేను భోజనం చేయకుండానే వచ్చా. నాది మామూలుగా అయితే దూర దేశాలకి, నేను ప్రపంచ దేశాలకి వెళ్తాను కనుక మా భోజనం టైం ఎన్ని గంటలకో తెలుసా మీకు? రాత్రి సాయంత్రం 6 గంటలకి భోజనం అయిపోద్ది. కానీ ఇండియాకి వస్తే, ఇండియాలో నేను ఉన్నప్పుడు నా భోజనం టైము అర్ధరాత్రి అవుతుంది, 12 దాటిన తర్వాత. అది నా ఆరోగ్యానికి మంచిది కాదు, అయినా ఏం చేస్తాం. అది కనుక మీటింగ్ అయిపోయింది, భోజనం పెట్టండి అని గబగబా పరిగెత్తుకొని వెళ్ళిపోను. నేను మీ అందరికీ ప్రార్థనలు చేసిన తర్వాత మీ సమస్యలకి, మీ అవసరతలకి, మీ అక్కర్ల గురించి దేవుడికి అడిగి అప్పుడు నేను వెళ్తాను. కనుక దైవ సేవకుడు మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను, ఆయన వెళ్ళిపోతే ఎలాగండి? అందుకనే ఉండమన్నాను. జైపాల్ గారు ఇంత ఖర్చు పెట్టి, ఎంత ప్రయాసపడి మీ అందరినీ పిలిచి ఇంతమంది దైవ సేవకులు వచ్చారు. కొద్ది మాటలు మీరు వింటానంటే నేను చెప్తాను, మీకు ఓపిక ఉన్నంత వరకు. 2 మాటలు చెప్పి నేను వెళ్ళిపోవడానికి రాలా. కానీ ఆ మాటలు మీకు ఎంతో ముత్యాల మూట, ఆ మాటలు విలువైనవి. అలాంటి మాటలు నేను పందుల దగ్గర వేయట్లా. వజ్రాలు ముత్యాలను తీసుకెళ్లి పందుల దగ్గర వేయరు, దానికి విలువ తెలియదు. ఆ మాటలు మీకు విలువ తెలిస్తే, ఆ మాటలు మీరు గ్రహిస్తే, మీ జీవితాల్లో నిజమైన పశ్చాత్తాపం వస్తే మీ కుటుంబంతో గురించి భారంతో ప్రార్థన చేస్తారు. ఇవాళ ఎంతమంది సహోదరులు వచ్చారు, వారి భర్తలు రాలా, వారి యవనస్తులు రాలా. నేను ఏ సభలకు వెళ్ళినా ఇలాగే చెప్తున్నాను. ఎందుకంటే ఎంతో భారంతో ఇలాంటి మీటింగ్లు ఇంకా పెట్టుకోవడానికి అవకాశాలు మనకి దొరకకపోవచ్చు. ఆఖరి దినాల్లో మనం ఉన్నాం, చివరి గడియల్లో మనం ఉన్నాం. ఇంక ఇలాగే కొనసాగుతుందేమో 2027, 2028, 2029 కూడా అనుకోకండి. ఇలాంటి మీటింగ్లు జరిగే రోజులు చాలా దగ్గరలో ముగించబడుతున్నాయేమో అనిపిస్తుంది. అంటే దాని అర్థం మీకు ఇవ్వబడిన సమయం తగ్గిపోతుంది. మీ కుటుంబం ఇంకా మారకపోతే, నీ బిడ్డలు ఇంకా మారకపోతే నువ్వు పెద్ద ప్రమాదంలో ఉన్నావు. పైనుండి దేవుడు చూస్తున్నాడు. ఆ యవనస్తుడైనటువంటి కుర్రోడు చిన్నప్పటి నుంచి గమనిస్తున్నాడు. ఆయన పట్ల ఎత్తైన ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. యెషయాకి చాలా మంది పిల్లలు ఉన్నారు. 8 మంది పిల్లల్లో కేవలం ఆఖరోడి మీద ఎందుకు దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు? ఎత్తైన మనిషి, అజానుబాబుడు, ఇతనే అనుకొని అభిషేకించబోయాడు యెషయా గారు. ఎవరు? సమూయేలు గారు. సమూయేలు గారు అభిషేకిస్తున్న సమయంలో సమూయేలు గారితో దేవుడు చెప్తున్నాడు, నేను కోరిన వాడితడు కాదు. 2వ వాడు అనుకుంటున్నాడు, 3వ వాడు అనుకుంటున్నాడు. సమూయేలు, నువ్వు పై వేషాన్ని చూస్తున్నావు, కానీ నేను హృదయాన్ని చూస్తున్నాను. ఒక యవన కుర్రోడు పైనుండి దేవుడు చూస్తున్నాడు. అమ్మా అయ్యా, మీ పిల్లలు యవనస్తులు ఏ రకంగా ఉన్నారండి? ఒక 15-16 సంవత్సరాల కుర్రోడు, అప్పటికి ఆయన వయసు 16-17 ఉంటాయి. ఇది టీనేజర్, యంగ్ బాయ్. 20 సంవత్సరాలు కూడా రాలా. 13 సంవత్సరాల నుంచి టీనేజ్ అంటారు. 13, 14, 15, 16, 17, 18, 19 టీన్ అని వచ్చింది కనుక టీనేజర్. ఆ టీనేజ్ లో చూసారా, నువ్వు అట్టేనా ఉంటావు, ఇట్టేనా ఉంటావు. చాలా మంది టీనేజ్ లోనే పడిపోతున్నారు. టీనేజ్ లోనే 13 సంవత్సరాలు రాగానే 8వ క్లాస్ 9వ క్లాస్ చదువుతున్న సమయంలోనే ఈ లవ్లు, ఎఫైర్లు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, అమ్మాయిల వెనకాల తిరగడం, అబ్బాయిల వెనకాల తిరగడం, ప్రేమ దోమ అనుకుని దేవుడి నుంచి తొలగిపోతున్న యవన కుర్రోళ్ళు ఇక్కడ ఏరి. నాతో పాటు 4 యవన కుర్రోళ్ళు వచ్చారు. నిలబడతారా ఒకసారి? అక్కడ చూసారా, 4 యవన కుర్రోళ్ళు. ఒక యవనస్తురాలు వచ్చింది, నిలబడతారా? చూసారా, యవనస్తురాలు, 4 కుర్రోళ్ళు. చూసారా? థ్యాంక్ యూ.
ఈ యవనస్తులు బలవంతుని చేతుల్లో బాణము వంటి వారు. నా దగ్గర తర్ఫీదు పొందిన అనేక మంది దైవజనులు ఉన్నారు. ఇవాళ దగ్గర NCTS అనే ఈ బైబిల్ కాలేజీలో సుమారుగా ఈ 10 సంవత్సరాల నుంచి 1000 మంది దైవజనుల్ని, సంవత్సరానికి కనీసం 100 నుంచి 120 మంది దైవ సేవకులు తర్ఫీదై ఈ అంతర్జాతీయ బైబిల్ కాలేజీలో అద్భుతంగా దేవుని వాక్యం నేర్చుకొని మంచి మంచి సేవకులుగా, సువార్థికులుగా, పరిచారికులుగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నారు. అనేక రాష్ట్రాల్లో వాడబడుతున్నారు. మీ యవనస్తుల సంగతి ఏంటి? మీ కుర్రోళ్ళ సంగతి ఏంటి? రోడ్ల మీద తిరుగుతున్నారా? ప్రభునందు విశ్వసించారా? వారు విశ్వసించకపోతే ఏం జరుగుతుందో తెలుసా మీకు? దేవుడు ఆ యవన కుర్రోడైనటువంటి ఆ దావీదుని దేవుడు చూస్తున్నాడు. అందుకనే ఇతను కాదు 7కి వెళ్ళిపోయినప్పటికీ 8వ వాడు వచ్చినప్పుడు ఇంకెవరూ లేరండి అని అంటే, 7 అయిపోయారు, ఇంక మీకు ఎవరు లేరా? ఒకడు ఉన్నాడండి, మరి ఆయన ఎందుకు పిలవలా? ఆయన పట్టించుకోలేదు నాన్న. వాడు చాలా పొట్టివాడు, వాడు పొలంలో ఉన్నాడండి, ఏం చేస్తున్నాడు? గొర్రెలు మేపుకుంటున్నాడు, పిలుచుకోరా. అంతవరకు వెయిట్ చేశాడు ఒక దైవ సేవకుడు ఆ వ్యక్తి కోసం, ఆ కుర్రోడు కోసం. అంత సుప్రసిద్ధ దైవజనుడైన సమూయేలు. ఆయన ప్రార్థన చేయలేదు, భోజనం కూడా ముట్టుకోలేదు. ఎవరు భోజనాలు కూడా చేయలే. దేవుడి పని చేయకుండా నేను భోజనం చేయను, దేవుని పని అయిన తర్వాత భోజనం చేయాలా, అంతవరకు భోజనం ముట్టుకోను. ఏడు మీ కుర్రోడిని రమ్మను, చాలా దూరంలో ఉన్నాడు, పొలంలో, పిలుచుకరా, అంతవరకు వెయిట్ చేద్దాం. ఆ దావీదు వస్తున్న సమయంలో దేవుని స్వరం ఆయనకి వినపడుతుంది. నేను కోరిన వాడు ఇతడే, నేను నీ యందు బహుగా ఆనందపడుతున్నాను. ఇవాళ ఎంతమంది మీ బిడ్డలను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. పిల్లలు అక్కడ అల్లరి చేయకండి, కూర్చోండి. అమ్మా మంచినీళ్ళు కూడా ఎవరికి అందించొద్దు, కూర్చో. మంచినీళ్ళు కూడా ఎవరికి అందించు, కూర్చో. ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి లేదు, ఇప్పుడు ఏం లేదు, ఎందుకంటే వాక్యం సమయం ఇది. మీరు మంచినీళ్ళు తాగుతారంటారు, రేపు పొద్దున కొంచెం తిండి కూడా తింటాం ఇక్కడ అంటారు. దాని తర్వాత తలగడ పట్టని కొంచెం బొబ్బోని తింటామని అంటారు. అలా కుదరదు. అది ఇవాళ మీ పిల్లల సంగతి ఆలోచించావా మరి? నీ భర్త సంగతి ఆలోచించావా మరి? ఇవాళ దేవుని బిడ్డలంగా మనం ఆలోచించవలసింది నీ కుటుంబంలో ఇంకా మారలేనటువంటి వారి గురించి. అది మీటింగుల కారణం. అందుకని సభలు పెడతాం, అందుకని సువార్త సభలు అని చెబుతాం, అందుకని సువార్తను ప్రకటించాలా. దేవుని మాటలు సువార్త, సత్యమైనటువంటి సువార్తను అందించాలా. అది గాస్పల్ అంటారు. దేవుడి లోకాన్ని ప్రేమించి లోకానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే ఏమని విశ్వసించాలా? యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఈ లోకానికి వచ్చి నా కొరకు రక్తం చిందించి ఆయన శిలువలో యజ్ఞమైపోయి ప్రాణం పెట్టాడు, సమాధిలో ఉన్నాడు, సమాధిని గెలిచి 3వ రోజు మృత్యుంజయుడే తిరిగి లేచాడు. ఇది సువార్త. సువార్త అంటే ఇదే. ఈ సువార్తను నమ్మాలా. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడని, నా పాపం కొరకు ఆయన చనిపోయాడని, ఆయనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి మనం వందనాలు చెల్లించి, ప్రభువా నన్ను రక్షించండి, ప్రభువా నా పాపము నుండి తీసివేయండి, ప్రభువా నేను విశ్వసిస్తున్నాను నాయన. అది మరి మీ కుమారుడు ప్రభువును విశ్వసించడా? విశ్వసించకపోతే కలిగే అనర్థం ఏంటో చెప్పనా మీకు? చదవండి యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనం. ఇప్పుడు మీ బైబిల్ త్వరగా తెరవండి. బైబిల్ గ్రంథంలో చూడండి. ఆయన యందు విశ్వాసముంచువానికి, చూసారా, ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు, అది ఒకవేళ గాని మీ అబ్బాయి విశ్వసించలేదంటే యేసు ప్రభుని, చూసారా, మీ భర్తను విశ్వసించలేకపోతే, మీ కుటుంబంలో ఎవరైనా విశ్వసించకపోతే, అక్కడ రాస్తుంది విశ్వసించని వాడు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతగా మునుపే తీర్పు తీర్చబడి. మళ్ళా చదువుదాం 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు, చూసారా, విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు. అది దేవుని అద్వితీయుడైనటువంటి యేసు క్రీస్తునందు, అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచని వాడు కనుక వానికి ఇంతగా మునిపే తీర్పు తీర్చబడెను. ఇవాళ ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఏం చేయాలనుకున్నారు? ఇవాళ ఎవడు బోధ వాడు చేస్తున్నారు. కుదరదు. అలాగా బోధ ఒకటే ఉండాలి, సత్యమైంది ఒకటే, సువార్త ఒకటే.
పౌలు అంటాడు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ, ఇది నేను చెప్పిన సువార్త కాక పరలోకము నుండి దూత దిగి వచ్చి మరొక సువార్త చెప్తే ఆ దూత కూడా శాపగ్రస్తుడు. అంటే అర్థం ఎంత భయంకరం. ఇవాళ అనేక మంది దైవ వాక్యం అని చెప్తూ సువార్తను కలిపి చెరిపి మాట్లాడుతున్నారు. సువార్త అంటే ఎవడు చెప్పాడు నీకు ఉద్యోగం రాదని, ఎవరు చెప్పారు నీకు జబ్బు పోదని, ఎవరు చెప్పారు, ఎవరో చెప్పలేదు, నువ్వే చెప్పావు. జబ్బులు పోవడానికి, ఉద్యోగాలు రావడానికి, పిల్లలు కలగడానికి, పెళ్లిళ్ళు అవ్వడానికి కాదు దేవుని దగ్గరికి వచ్చేది. అదా నువ్వు చెప్పేది సువార్త? దానికోసమా గుడికి రప్పిస్తున్నావు జనాల్ని? అయితే నువ్వు సువార్త చెప్పడంలా తప్పు సువార్త చెప్తున్నావు. దట్స్ అ ఫాల్స్ గాస్పల్ అండ్ దట్స్ నాట్ అ ట్రూ గాస్పల్. గాస్పల్ అంటే ఏంటి? నీ పాపం పోవాలి ముందు, నీ పాపము నుండి విడుదల పొందాలా. అంతేకాని ఉద్యోగం కోసం వస్తావా దేవుడి దగ్గరికి? పిల్లల కోసం వస్తావా దేవుడి దగ్గరికి? పెళ్ళి అవ్వట్లేదని వస్తావా దేవుడి దగ్గరికి? జబ్బు ఉందని వస్తావా దేవుడి దగ్గరికి? తప్పక దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళకి. కానీ దానికోసమే వచ్చి దానిని పొందిన తర్వాత నువ్వు రక్షించబడకపోతే ఏమిటి ప్రయోజనం? ఏమిటి ఉపయోగం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాడి ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి లాభం? లోకమంతా సంపాదించుకున్నావు, ఉద్యోగం వచ్చేసింది, అన్ని వచ్చేసింది, కానీ నువ్వు చచ్చిపోయావు, నీ నరకానికి వెళ్తావు నువ్వు ప్రభువును విశ్వసించకపోతే. అదే రాస్తుంది, ఇంతకు ముందే తీర్పు తీర్చబడింది. అంటే ఏంటి అర్థం? నాశనం ఉంది, శిక్ష ఉంది. అంటే దాని అర్థం ప్రభువుని నమ్మడం ఎంత ముఖ్యమో. అందుకని ఇంతమంది దైవ సేవకులు వారి పని ఏమిటి అంటే సువార్తను ప్రకటించడం, ప్రభువుని నమ్మితే కలిగే ఆశీర్వాదాన్ని ప్రజలకి చెప్పడం. ఎవరిని మనం బలవంతంగా మార్చాం, బలవంతంగా నమ్ముకోమని చెప్పం. ఎందుకంటే బలవంతంగా ప్రభువుని ఆరాధిస్తే ఆయనకి ఇష్టం ఉండదు. బలవంతపు ఆరాధనలు కాదు దేవుడికి కావాల్సింది, ఇష్టపూర్వకంగా. ఇవాళ దేవుణ్ణి నమ్మేవో మరి? నమ్మకపోతే ఏమిటో తెలుసా మీకు? మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం చదవండి. నమ్మకపోతే ఏమైద్దో దేవుణ్ణి. నమ్మి బాప్తిస్మము పొందువాడు, అది నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షణ పొందుతాడు. నమ్మని వానికి శిక్ష విధింపబడు. అంటే నమ్మని వానికి శిక్ష ఉంది. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ సహోదరి, ఓ అమ్మ, ఓ నాన్న, మీ అబ్బాయి దేవుణ్ణి నమ్మాడా? మీ ఆయన దేవుణ్ణి నమ్మాడా? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు గుడికి వస్తున్నావు? ఇవాళ మన గుడుల్లో ఎక్కువ మంది ఎవరున్నారు? ఎందుకని ఆడవారులు ఎక్కువ ఉన్నారు? ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు నీ భర్తను మార్చుకోలేకపోయావు? ఎన్ని సంవత్సరాల నుంచి నీ బిడ్డల్ని మార్చుకోలేకపోయావు? ఇవాళ మా కుటుంబంలో ఇద్దరే, నేను మా తమ్ముడు, ఇద్దరం దేవుని సేవకులమే, ఇద్దరం అంతర్జాతీయంగా వాడబడుతున్న దైవజనులమే. ఇద్దరికి ఒక నిమిషం ఖాళీ ఉండదు. ఇద్దరు దేవుని పని చేయడానికి. దానికి కారణం ఎవరో తెలుసా? ఒకటి దేవుడు కృప, రెండు మా అమ్మ ప్రార్థన. అమ్మలారా, మీ పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లల్ని కూడా పట్టుకొని ఈ మీటింగ్కి తీసుకురాగలిగారా? మీ పిల్లలు ఏమయ్యారు? రాత్రి కూడా స్కూల్కి వెళ్ళారా? రాత్రి కూడా కాలేజీకి వెళ్ళారా? రాత్రి ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? అది నువ్వు బిడ్డల్ని పెంచడం రాకపోతే రేపు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీకు పిల్లల్ని ఇచ్చాను ఎందుకు? అది రేపు నీ పిల్లల్ని బట్టి నువ్వే బాధపడతావు. రేపు అదే పిల్లోడు నిన్ను పెద్దవాడు అయిన తర్వాత అనాథాశ్రయానికి పంపించేస్తున్నాడు. అదే పిల్లోడు నిన్ను చూడని పరిస్థితుల్లో నిన్ను కొట్టేవాడిగా, నిన్ను తిట్టేవాడిగా, నిన్ను శపించేవాడిగా. ఎందుకో అది ఇవాళ హృదయము అన్నిటికన్నా ఘోరమైంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. అందుకనే ఆ హృదయములో ప్రభువుని నమ్ముకోవాలా, ఆ ప్రభువుని విశ్వసించాలా. ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, బైబిల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో మనం చదివితే 17వ అధ్యాయం 9వ వచనం, హృదయము అన్నిటికన్నా
హృదయం అన్నిటికంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది. మోసకరమైందమ్మా మన హృదయం. ఆ, అది అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇంకా తెలుసుకోలేదా? గ్రహించలేదా? ఇంకా తెలుసుకోలేదా? నీ హృదయం మంచిదనుకుంటున్నావా? ప్రతి మానవుడు హృదయం చెడిపోయింది. ఎవడి హృదయం మంచిది కాదు. ఆఖరికి మదర్ తెరిసా అనే ఆమె కూడా ఆమె హృదయము చెడిపోయిందే. ఆమె మంచి పనులు చేసింది, కానీ ఆమె హృదయం బాగుపడిన తర్వాత, ఆమె పుట్టుకతో మంచి హృదయం కాదు ఆమెది కూడా. ఏ మనుష్యుడిది మంచి హృదయం కాదు. కారణం ఏమిటి? మనిషి ఈ లోకములో పుట్టిన తర్వాత దేవుడు స్వరూపములో తయారు చేయబడిన మానవుడు పాపము చేయడం వల్ల ఆ బుద్ధి, ఆ స్వభావము, ఆ పోలిక, మానవుని స్వభావము, ఆ మానవుని యొక్క పాపపు పోలికలు అందరూ పుట్టడం వల్ల దేవుని పోలికను పోగొట్టుకున్నాం, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. చూసారా? దేవునితో సహవాసం చేయాలనే ఆసక్తి కలిగిన మనం ఎందుకని దేవునితో సహవాసం లేదు? ఎందుకని దేవునితో నడవలేకపోతున్నారు నీ కుటుంబం? నీ భర్త దేవునితో నడుస్తున్నాడా? నీ బిడ్డలు దేవునితో నడుస్తున్నారా? నువ్వు దేవునితో నడుస్తున్నావా? దేవుడు నిన్ను నన్ను పుట్టించింది ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలో ఆది కాండాన్ని మనం చూస్తే, ఆది కాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక లేకపోయాను. అది ఎవరితో నడిచాడంట? హానోకు ఎవరితో నడిచాడు? దేవునితో నడిచాడు. అమ్మా, ఇవాళ దేవునితో నడుస్తున్నారా? మీరు దేవుని వాక్యంలో నడుస్తున్నారా? భక్తిలో నడుస్తున్నారా? నీ పిల్లలు, నీ కుటుంబం ఎందుకు నడవలేకపోతున్నారు? అక్కడే రాసి ఉంది ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం. ఆది కాండం 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. చల్లపోటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, చూసారా? దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా, దేవుని ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. ఎందుకు దాక్కుంటున్నారండి? దేవుని ఎదుటికి రాలేకపోతున్నారు, దేవునితో కలిసి నడవలేకపోతున్నారు. ఎందుకని? ఇవాళ మనం దేవునితో ఎందుకు నడలేకపోతున్నాం చెప్పండి? అది 3వ అధ్యాయంలో మనం చూసాం. దేవుడు తినొద్దనే పండుని ఎప్పుడైతే తిన్నారో వాళ్ళు దాక్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మనుషులు ఎందుకు దేవుడి దగ్గరికి రాకుండా దాక్కుంటున్నారో తెలుసా మీకు? దేవుని సన్నిధికి రాకుండా ఎందుకు దాక్కుంటున్నారో తెలుసా మీకు? వారు తప్పు చేశారు కనుక దాక్కుంటున్నారు, పాపం చేశారు కనుక దాక్కుంటున్నారు. దేవుని సన్నిధికి రాలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారు మానవ జాతి. నీ పిల్లలు అలాగే ఉన్నారు, నీ కుటుంబం అలాగే ఉంది. అందుకే మన హృదయం మారాలి. అందుకే నువ్వు రక్షణ పొందాలి. బాబు, అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? అబ్బాయి, అక్కడ మాట్లాడొద్దని చెప్పండి. రైట్, వినపడదా మీకు? ఇవాళ దేవుని బిడ్డలైన మనం ఎందుకు దేవునితో నడవలేకపోతున్నది మన కుటుంబం? ఇవాళ తల్లి ప్రార్థన నన్ను గాని మా తమ్ముడు గాని చూసారా? ఇవాళ మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు బాగవుతారు. మీరు ప్రార్థన చేస్తే మీ పిల్లలు దేవునిలో నడుస్తారు, దేవునితో నడిచి దేవునితో చక్కని జీవితాన్ని కలిసి జీవిస్తారు. చూడండి, వాళ్ళ అబ్బాయి దేవునితో నడుస్తున్నాడు. బెంగళూరు నుంచి, ఆయన బెంగళూరులో ఉద్యోగం చేసేవాడు కిరణ్ బాబు. కానీ బెంగళూరు నుంచి ఉద్యోగానికి సెలవు పెట్టుకొని వచ్చి బైబిల్ కాలేజీలో చదువుకున్నాడు. దేవునిలో నడుస్తూ ఉన్నాడు, వాళ్ళ నాన్నగారికి సహకారిగా ఉన్నాడు, భక్తిలో నడవగలుగుతున్నాడు. అల్లరి చిల్లల పిల్లలుగా లోకానుసారులుగా సిగరెట్లో, పాన్ పరాగులో, కైనీలో, గుటకాలో, లోక సంబంధాలుగా అమ్మాయిల వెనకాల తిరగడము, పాప పనులు చేయలేకుండా. ఎందుకు? తల్లిదండ్రులు అలా పాస్టర్ కొడుకులు అలా చేయాలని కాదు. ఎంతమందిని చూపించడం పాస్టర్ కొడుకులు చెడిపోయిన పిల్లలు. ఇవాళ నా కూతురు నాతో కలిసి ప్రపంచ దేశాలు తిరిగి దేవుని పరిచర్యలో వాడబడాలి అంటే ఆమె దేవుని భక్తిలో చిన్న పిల్లప్పటి నుంచి చూసారా? ఆమెకి ప్రపంచం అంతా ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఆమెలో చెడ్డ పని చేయడానికి ఫ్రెండ్స్ లేరు.
ఆమెలో లవ్వులు గివులు లేవు. ఏదో పనులు ఇవాళ చిన్న చిన్న పిల్లలు, యవనస్తులైన పిల్లలు, ఒక అబ్బాయి కాదంట 4 అబ్బాయిలు ఉన్నారంట దానికి ఫ్రెండ్స్. అది సిగ్గుందా? ఏం నడుస్తున్నావు నువ్వు పెద్ద అందగత్వం అనుకుంటున్నావా? నీకు అన్నీ తెలుసు అనుకుంటున్నావా? పాడైపోయే రోజుని యవన వయసులోనే కన్యాత్వాన్ని పోగొట్టుకొని ప్రెగ్నెన్స్ అయిపోతున్న వారు ఉన్నారు. లైంగిక వాంఛకు లోబడిపోయి లైంగికమైన సంబంధాలు కలిగి జీవిస్తున్న వారు పిల్లలు క్రైస్తవ కుటుంబాల్లో కనబడుతున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒకరోజు నేను అమెరికాలో ఒక పెద్ద బాక్సర్తో, మీకు తెలుసు ఎవెండర్ హోలీఫీల్డ్ అని ఆయన టైసన్ని కొట్టాడు. మైక్ టైసన్ని కొట్టినటువంటి హోలీఫీల్డ్, ఆ రెవెండర్ హోలీఫీల్డ్ తమ్ముడు నా ఫ్రెండ్, ఆయన పేరు మైకిల్ హోలీఫీల్డ్. ఆయన నేను జిమ్కి వెళ్ళి వస్తున్నాం, మీటింగ్ అయిపోయింది, జిమ్కి వెళ్ళి ఆ రోజు మేము వస్తున్న సమయంలో మా అమ్మాయి అప్పుడే ఫోన్ చేసింది ఇండియా నుంచి. నేను ఫోన్లో మాట్లాడుతున్నాను మా అమ్మాయితో. ఆ అమ్మాయి ఏదో దేవుని విషయాలు మాట్లాడుకున్నాం, మేము చాలా ఆత్మీయమైన విషయాలు ఇంగ్లీష్లో మాట్లాడుకున్న తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత, ఎవరు మీతో మాట్లాడింది? మా అమ్మాయి. అయ్యో నీకు పరిచయం చేయలేదు, ఈసారి పరిచయం చేస్తానంటే అవసరం లేదు, తర్వాత పరిచయం చేద్దరిగానిలేండి అని చెప్పి మా కన్వర్జేషన్ మాట్లాడుతూ తర్వాత పరిచయం చేశాను. కానీ ఆయన మీ కుటుంబంలో ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం నేను చూస్తున్నాను, మీకు మీ అమ్మాయికి ఉన్న బాండ్ చూస్తున్నాను, ఆ ఉన్నతమైనటువంటి చక్కని భక్తిలో మీ అమ్మాయి ఎదుగుతున్నట్టు కనబడుతుంది. అప్పుడు నేను అడిగాను, మీరు నా ఫ్రెండే కానీ మీ కుటుంబం గురించి నేను అడగలేదు, ఇంతకీ నీకెంతమంది పిల్లలు? ఇవన్నీ అడిగిన తర్వాత ఆయన చెప్పాడు. వాళ్ళకి ఎన్ని చెప్పినట్లేదు ఎవరు. కనుక అది మంచి పద్ధతి కాదబ్బాయి. అది ఎందుకంటే తెలుసా, దేవుడి వాక్యాన్ని డిస్టర్బ్ చేస్తే అది మీకు ఆశీర్వాదం కాదు, మీరు ఎవరైనప్పటికీ. కనుక ఆ ఫ్లో పోయితే ఆ అనాయింటింగ్ ని మీరే పాడు చేసిన వాళ్ళు అవుతారు, ఆ దేవుని అభిషేకాన్ని పాడు చేసిన వారు అవుతారు, దేవుని ఆత్మ నడిపింపుని పాడు చేసిన వారు అవుతారు. అది ఇక్కడ మీకు ఉండాలనిపిస్తే వచ్చి కూర్చొని వాక్యమేనండి, లేకపోతే మీ ఇంటికి వెళ్ళి కూర్చోండి. దేవుని మాటలు వింటున్నటువంటి మీరు, ఆ అబ్బాయి లెవెండర్ హోలీఫీల్డ్ తమ్ముడు అయిన మైకిల్ హోలీఫీల్డ్ నాతో మాట్లాడుతూ అంటున్నాడు, నాకు ఆ మగపిల్లలు 2 ఉన్నారండి, ఒకే కూతురు నాకు. అప్పుడు నేను అడిగాను, ఏం చదువుతుంది? ఆమె ఇంటర్మీడియట్ అయిపోయిందండి అని అడిగాడు. అంటే 12th క్లాస్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మరి డిగ్రీకి వెళ్తుందా, ఏమి కోర్స్ తీసుకుంటుంది అని అడుగుతుంటే ఆయన చాలా బాధాతత్వ హృదయంతో ముఖం అంతా ఎర్రగా అయిపోయింది ఆయనది. ఏమైంది? అప్పుడు ఆయన అన్నాడు, మా అమ్మాయి ఇంట్లోనే ఉంటుందండి. ఇంట్లో ఏం పని చేయట్లేదా, ఏమి ఉద్యోగం చేయట్లేదా, ఏమి చదువుకోవట్లేదా? ఇంకా మా అమ్మాయికి ఆల్రెడీ ఒక పిల్లోడు కూడా ఉన్నాడండి. పిల్లోడా? మీ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయింది. అయితే పెళ్లి అవ్వలేదండి. పెళ్ళి అవ్వకుండా కాలేజీలోనే ఆమె ఒకడితో కాదు, 2తో కాదు, అనేక మంది కుర్రోళ్ళు. ఇప్పుడు ఆ కుర్రోడు నాన్నెవరో కూడా మేము చెప్పలేము. తర్వాత తెలిసింది ఆమె ప్రెగ్నెంట్ అనే అమ్మాయి గర్భంలో ఉన్న బిడ్డని తీసేస్తే అది మర్డర్ కింద లెక్క, చంపేయడం. అబార్షన్ అంటే ఏంటో తెలుసా మీకు? ఇంతకీ అబార్షన్ అంటే ఏం చేస్తారో తెలుసా మీకు? అబార్షన్ అంటే ఆ లోపల ఉన్న పసికందుని అది 1-2 నెలలు ఉన్నప్పటికీ, బేబీ ఆల్రెడీ హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోయింది, జీవిస్తున్న ప్రాణి, అతన్ని ఎలా చంపేస్తారో తెలుసా మీకు? లోపల ముందు కటింగ్ ప్లేయర్లు లాంటివి పంపిస్తారు. ఆ కటింగ్ ప్లేయర్ లాంటి దాన్ని పంపించి తల ముందు బయటకు వచ్చి ఉంటుంది, ఆ తలని అని ఇరిపేస్తారు. తలని చిదిమేస్తే ఆ తలని ముక్కలుగా చిదిమేసిన తర్వాత ఆ ముక్కలు బయటికి లాగేస్తారు. ఆ రకంగా బాడీని పూర్తిగా పీసుల కింద చేసి
ఎంత కిరాతకంగా చంపేస్తున్నావో తెలుసు బిడ్డ నువ్వు. ఆ పసికందుని పాపం ఏ పాపము చేయలేని ఆ బిడ్డని, ఏ తప్పు చేయలేని ఆ బిడ్డ చేసింది తప్పు నువ్వు, చేసింది పాపం నువ్వు. ఆ మైకిల్ హోలీఫీల్డ్ నాతో చెబుతున్నాడు, ఆ చిన్న బిడ్డని ఎందుకు చంపాలా, అందుకనే నేను చంపడానికి ఇష్టపడలేదు. 9 మాసాలు మోసింది, తండ్రి ఎవరో తెలియకుండానే బిడ్డని కానింది. ఇప్పుడు ఆ బిడ్డ మా ఇంట్లో పెరుగుతున్నాడు. ఆడికి అప్పుడే 3 సంవత్సరాలు. ఎక్కడికి వెళ్ళిపోతుంది మన సమాజం? ముఖ్యంగా యేసుని నమ్ముకున్న కుటుంబాల్లో ఆయన దేవుని బిడ్డ, దేవుని కుటుంబంలో ఉన్న బిడ్డ. వాక్యంలో చదువుకోవట్లేదా? దావీదు దేవుని బిడ్డ కాదా? కానీ దావీదు కుమారుడైన అమ్నోను ఏం చేశాడో తెలుసా మీకు? తన సొంత చెల్లిని చెరిపాడు. మరి ఏం నేర్చుకున్నాడు ఆయన? సొంత చెల్లిని, తామర్ని పాడు చేశాడు. ఇంట్లో, కుటుంబంలో, దేవుని కుటుంబంలో దేవుని బిడ్డలని చెప్పుకున్నవారు. అది భక్తి లేకపోతే, హృదయంలో దేవుడు లేకపోతే చెయ్యరాని కార్యాలు చేస్తాం మనం. ఇవాళ మనుషులు చెయ్యరాని పనులు ఎందుకు చేస్తున్నారో తెలుసా? మీ పిల్లలకి కానీ, మీ భర్తకి కానీ, మీ కుటుంబంలోని భార్యకి కానీ ఎవరైతే దేవుని దగ్గరికి రాలేదో వారు దేవునికి చోటు ఇవ్వకపోవడం అర్థం ఏమిటో తెలుసా? చెయ్యరాని చెడ్డ పనులు చేయడానికి. ఎందుకంటే వాళ్ళ మైండ్లో, వాళ్ళ మనసులో దేవునికి చోటు లేదు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాట రాసి ఉంది, మరియు వారు తమ మనసులో దేవునికి చోటునియలేకపోయిరి. చూసారా? మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు. ఇవాళ చెయ్యరాని కార్యాలు ఎందుకు చేస్తున్నారండి? చెయ్యకూడని పాపం ఎందుకు చేస్తున్నారండి? మీ పిల్లలు అలాంటి పాపాలు చేస్తున్నారా? మీ భర్త, మీ కుటుంబం ఇవాళ ఎంతమంది ప్రభు వాళ్ళ భర్త క్రిస్టియన్ ఫ్యామిలీ, కానీ వాళ్ళ భర్త తాగుడు మాండు, సిగరెట్లు మాండు, జోదం మాండు, కైనీలు మాండు, ఒక్కపోడేసుకోవడం మాండు, గుటకాలు మాండు. ఒకడు పళ్ళు తోగుతున్నాడంట పొద్దున్న, ఆడు గుటకాలు తిని 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 ఉన్నాడు కనుక పళ్ళు తోగుతుంటే బ్రష్ ఇక్కడ లోపలికి వెళ్ళిపోయిందంట. ఏంద్ర బ్రష్ ఇంత లోపలికి వెళ్ళిపోయిందని చెప్పి తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఇంత లోపల బెజ్జం పడిపోయింది మొత్తం అంతా. ఈ ఎముకంతా తినేసింది, ఈ దంతం అంతా తినేసింది. ఆ లోపల ఆ మొక్కను తీసి పంపిస్తే అతనికి క్యాన్సర్ అని అన్నారంట. ఇవాళ మనం జబ్బులు తెచ్చుకోవడానికి కారణం ఏంటి? నువ్వు చేసే పనులు తిన్నంగా ఉన్నాయా? చిన్న చిన్న పిల్లలు ఇవాళ ఏమంటారు దాన్ని? ఆకు గంజాయికి ఇవాళ మత్తు పానీయానికి. మీకు తెలుసా? అమెరికాలో అరిజోనా అనే ఒక రాష్ట్రం ఉంది, ఒక దేశం. ఆ అమెరికాలో ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఆ మత్తు పానీయాలకి తాగేసి పిల్లలు రోడ్ల మీద ఎలాగున్నారో తెలుసా? స్టాచ్యూ లాగా ఇలాగే ఉండిపోతున్నారు. ఒకడు పడుకొని ఇలా ఉంటాడు, ఒకడు పడుకొని ఇలా ఉంటాడు. వాళ్ళని చూస్తే మీరు మనసు కరిగిపోద్ది. అలా మనుషులు రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద పడుకొని ఉంటారు. మత్తు పానీయం తాగేసి ఆ మత్తు పానీయానికి బానిసలైపోయి వాళ్ళు అలా పడిపోయి ఒకడొకడు పోజ్ ఇలాగే ఉంటాడు. ఇంకా మీరు నవ్వుతున్నారు, కానీ ఇప్పుడు అదే మందు భారతదేశం కూడా వచ్చేసింది. ఇప్పుడు మన యవనస్తుల్ని ఎంతమందిని ప్రభావితం చేస్తాదో ఆ మందు తెలీదు. ఆ డ్రగ్స్ ఇవాళ నీ పిల్లల కోసం నువ్వు ప్రార్థన చేయలేని తల్లిగా ఉంటే, దేవుడు నిన్ను రక్షిస్తే, నువ్వు విశ్వసిస్తే, నీ బిడ్డలు రక్షించబడకపోతే ఈ లోకంలో పాడైపోవడం మాత్రమే కాదు, రేపు చచ్చిపోయిన తర్వాత కూడా నిత్యమైన శిక్ష. నమ్మని వానికి శిక్ష, యేసుని నమ్మని వానికి శిక్ష, యేసుని విశ్వసించని వాడికి నాశనం. మనందరికీ తెలిసిన వచనమే 3:16 యోహాను సువార్తలో, దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఏం చేసి విశ్వాసముంచు ప్రతివాడు నశింపక. అంటే అర్థం
విశ్వాసం ఉంచితే నాశనం అవ్వడం, విశ్వాసం ఉంచకపోతే నాశనం అవుతాడని అర్థం. నీ బిడ్డ విశ్వసించలేదా? నువ్వు విశ్వసించావా? ఇవాళ చాలా మంది చెయ్యరాని కార్యాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? అది చదవండి మళ్ళీ ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో వారు చెయ్యరాని కార్యాలు ఎంత భయంకరం అండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. ఇవాళ చోటు ఇవ్వట్లేదు దేవుడికి. అందుకే మీటింగ్కి రారు, అందుకే ప్రార్థనకి రారు, అందుకే ఆదివారం గుడికి రారు. దేవుడికి చోటు ఉందా? ప్రార్థన చేసుకుంటున్నారని పిల్లలు. అది దేవుడికి చోటు లేదు. మరి దేనికి చోటు ఉంది? ఇంకా అన్నాట్లకి చోటు ఉంది. అమ్మాయికి చోటు ఉంది, అబ్బాయికి చోటు ఉంది, లోక సంబంధమైన వార్తలకి చోటు ఉంది, చెత్తా చెదానం మాట్లాడుకోవడానికి చోటు ఉంది, ఫ్రెండ్స్కి ఇవ్వడానికి టైం చోటు ఉంది, ప్రేమించుకోవడానికి టైం చోటు ఉంది. మనసులో మాత్రం దేవునికి చోటు లేదు. అందుకే నాకు రాసింది, చోటు ఇయ్యని వాళ్ళకి పోయిరు గనుక చెయ్యరాని కార్యాలు చేయుటకు దేవుడు భ్రష్ట మనసు. చెయ్యరాని కార్యాలు ఏం చేస్తున్నారో తెలుసా? 26వ వచనంలో చూస్తే, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను. వారి స్త్రీల సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మం అంటే ఏంటి అర్థం? స్త్రీలతో పడుకుంటున్నారంట. స్త్రీలు ఒక పురుషుడితో పాపం కాదు, ఒక స్త్రీ ఇంకొక స్త్రీతో. ఈ పాపం కూడా వచ్చేసింది భారతదేశానికి. ఇంకా చూస్తే 27వ వచనం, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో. ఎంత భయంకరం అండి! పురుషుడు ఇంకొక పురుషుడితో పడుకుంటున్నాడంట. అది పురుషులు అవాంఛనీయమైనది, చేయకూడనిది, జరగకూడనిది. పాపం ఎంత భయంకరం అండి! ఇది ఇప్పుడిప్పుడు వచ్చింది కాదు. ఆ రోజు లోతు దినాల నుంచి ఉంది. లోతు ఇంటికి వచ్చిన 2 దేవదూతల్ని ఆ లోతు ఇంటికి చుట్టుముట్టారు మొత్తం ఆ సొదొమ గుమార మనుషులందరూ. ఏమన్నారో తెలుసా? లోపల 2 వ్యక్తులు వచ్చారు, వాళ్ళని బయటికి తీసిరండి. వాళ్ళు ఎవరు? దేవదూతలయ్యా. మాకెవరైనా అనవసరం, ఆ 2తో ఇవాళ మేము పడుకోవాలి రాత్రికి. ఎంత దౌర్భాగ్యం! పాపం ఎంత విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఇవాళ వ్యభిచారం ఎంత విచ్చలవిడిగా పెరిగిపోయింది. నీ కుటుంబంలో జరగట్లేదా? మీ ఫ్యామిలీస్ లో చూడట్లేదా? ఎంత బాధాకరం! ఇవాళ దేవుడు లేని జీవితం. అందుకే నేను చీకటి. అందుకే దేవుణ్ణి నమ్ముకుంటే మన జీవితాలు ఎంతో నెమ్మది, ఎంతో సంతోషం, ఎంతో ఆనందం. అందుకే రక్షణ పొందడం చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి ఎలా రక్షించబడతాడు? విశ్వసించడం వల్ల. రక్షణ పొందడానికి నేనేం చేయాలని అంటాడు జైలు అధికారి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30-31 వచనం మనం చదువుకుంటే, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 30-31 వచనం, వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు. అది రక్షణ పొందడానికి నేనేమి చేయవలెను? ఏం చేయాలా? ఇవాళ నీ కుటుంబంలో రక్షణ పొందాలని ఉందా? పాపము నుండి రక్షించబడాలని ఉందా? నరకము నుండి రక్షించబడాలని ఉందా? నాశనము నుండి రక్షించబడాలని ఉందా? రక్షణ పొందాలంటే ఏం చేయాలా? అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచు. అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుదురని. ఎంత మంచిదండి! ఇవాళ నీవు నీ ఇంటోళ్ళు కూడా రక్షణ పొందాలనే కోరిక నీకుందా? నీవు నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మారు మనసు పొందాలనే కోరిక నీకుందా? అయితే నీ హృదయములో విశ్వసించగలవా? నీ హృదయములో ఆ దేవుణ్ణి నమ్మగలవా? ఈ రాత్రి మీ కుటుంబం ఆ పని చేయగలిగితే, ఈ రాత్రి నీ భర్త పని చేయగలిగితే, నీ బిడ్డ పని చేయగలిగితే, ఆ భయంకరమైన నరకం తప్పింది. ఏం చేయాలా? కష్టమే ఉంది. విశ్వసించడం కష్టమా? నమ్మడం కష్టమా? విశ్వసించడం అంటే అర్థం యేసుక్రీస్తుని మన హృదయంలో అంగీకరించడం. యేసు నా దేవుడని, యేసు నా ప్రభు అని, యేసు నా కొరకు రక్తం చిందించాడని, నా పాపం కొరకు ఆయన చనిపోయాడని, ఆయన కార్చిన రక్తం ద్వారా నా పాపాలు కడిగివేయబడతాయని మనసు మార్చుకొని ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం అంటే అది. అలాంటి వాళ్ళు జీవాన్ని పొందుతారు. వాళ్లే నిత్య రాజ్యానికి వారసులు అవుతారు.
మొదటి యోహాన్ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం మనం చదివితే, అంగీకరించినోడు మాత్రమే జీవము కలిగినోడు. ఎవరైతే యేసు క్రీస్తును అంగీకరిస్తాడో, అంగీకరించని వాడు, చదవండి ఆ మాట. మొదటి యోహాన్ పత్రిక 5:14-12. దేవుని కుమారుని అంగీకరించువాడు, అది దేవుని కుమారుణ్ణి ఎవరైతే అంగీకరిస్తారో జీవము గలవాడు. అది జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించని వాడు జీవము లేనివాడే. అది జీవము లేనివాడంటే అర్థం మరణములో ఉన్నాడని అర్థం, నరకానికి వెళ్ళిపోతాడని అర్థం. పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణం నుండి తప్పించడానికే ఆ యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. నీ కుటుంబం మార్చుకోలేవా? చిన్న పని చేయలేవా? ఇవాళ మా అమ్మ ప్రార్థన దుర్మార్గుడైన నన్ను మార్చింది. దుర్మార్గుడైన దుష్టుడైన నన్ను చిన్నప్పటి నుంచే 8వ క్లాస్ నుంచే అల్లరి చిల్లరగా జీవించిన నా బ్రతుకులో ఇష్టానుసారంగా జీవించిన కఠినాత్ముడైనటువంటి దుష్టుడైనటువంటి గర్విష్ఠైనటువంటి నన్ను, అందుకే పిల్లలేమి పెద్దలేమి యెహోవా యందు భయభక్తులు కలవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. మా అమ్మ నన్ను, మా తమ్ముడిని మాత్రమే కాదు, మా అమ్మ ప్రార్థన మా డాడీని కూడా, అనగా ఆమె భర్త గారిని కూడా రక్షణలో నడిపించుకోగలిగింది. మా ఇంట్లో మొట్టమొదటి మారింది ఎవరో తెలుసా? మనలాగే మా అమ్మ ఫస్ట్ మారింది. మిమ్మల్ని దేవుడు మొట్టమొదటిగా మార్చింది ఎందుకు? మీరొక్కలే రావడానికి కాదు గుడికి, మీరొక్కలే దేవుడి మందిరానికి రావడానికి కాదు, మీరొక్కరే ప్రార్థన చేసుకొని మీరొక్కరే పాటలు పాడుకోవడానికి కాదు. ప్రేమ ఉందా నీ బిడ్డల కోసం? ప్రేమ ఉందా నీ భర్త కోసం? నీ భక్తే, నీ ప్రవర్తనే భక్తిలోకి తీసుకొస్తుంది భర్తని. మా అమ్మ భక్తి, మా అమ్మ ప్రార్థన, మా నాన్నగారిని కొద్ది నెలలు, కొద్ది సంవత్సరంలోనే మా నాన్న కూడా దేవుడి దగ్గరికి వచ్చారు. మా నాన్న పెద్ద తాగుబోతు ఆయన, మా నాన్న పెద్ద సిగరెట్లు తాగే ఆయన, మా నాన్న లోకానుసారమైన వ్యక్తి. కానీ మా నాన్న నన్ను ఎలా మార్చిందో తెలుసా? ఆమె భక్తి, ఆమె ప్రార్థన. అందుకని ఏ దేశానికి వెళ్ళినా మా అమ్మ గురించి చెప్పుకోకుండా ఉండలేను. రేపు నీ పిల్లలు మా అమ్మ మా అమ్మ మా అమ్మ అని అనగలరా? ప్రార్థన చేసే అమ్మలు ఉన్నారు ఇక్కడ. నువ్వేదో భక్తి చేసేస్తున్నావా? నీకే సరిగా ప్రార్థన రాట్లా, నువ్వే సరిగా ప్రార్థన చేసుకోవడం, వచ్చి పడుకుంటావేమో ఇక్కడ. ప్రార్థన భారం లేదు, దేవుని గురించిన ఆసక్తి లేదు. ఇంకెప్పుడు మారుతారండి నీ కుటుంబం? మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాసిందో తెలుసా? అటువలే స్త్రీలారా, మీరు మీ సొంత పురుషులకు, మీ భర్తలకు లోబడి ఉండండి. స్త్రీలు భార్యలారా, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, అంటే వారిలో అంటే మీ భర్తల్లో ఎవరైనా వాక్యానికి అవిధేయులుగా ఉంటే, మాట అనకపోతే, లోకానుసారంగా ఉంటే, పాపంలో ఉంటే, వారు భయముతో కూడిన, చూసారా, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, అంటే భార్య పవిత్ర ప్రవర్తన చూసి, వాక్యము లేకుండానే, వాక్యం అక్కర్లేదు, ఎందుకంటే వాక్యం నీలో కనబడుతుంది నీ భర్తకి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి. ఇవాళ ఎంతమంది భార్యలు, ఎంతమంది అమ్మలు మీ కుటుంబానికి మీ భక్తిని కనుపరచగలుగుతున్నారు? మీకే భక్తి లేదు. ఆదివారం స్తోత్రం స్తోత్రం హల్లెలూయా అంటారు, సోమవారం నుంచి బూతు మాటలు మాట్లాడతారు, దెబ్బలాట్లకి వెళ్ళిపోతారు, శాపనార్థాలు వచ్చిస్తారు. ఏం మార్పు ఉంది? లోకం ఎలాగుందో మీరు అలాగే ఉన్నారు, లోకం ఎలాగుందో మీరు అలాగే బ్రతుకుతున్నారు. ఏమైనా చేంజ్ ఉందా? ఆ చేంజ్ చూస్తారు. నీ భర్త మారాలంటే నీలో మార్పు కనబడాలా, నీ పిల్లల్లో మార్పు కనబడాలా. ఆ మార్పు కనబడినప్పుడు వారు ఈజీగా ప్రభు దగ్గరికి రాగలుగుతారు. దేవుడు ఇంతగా నిన్ను ప్రేమించాడే, నీ కొరకు ప్రాణం పెట్టాడే, నువ్వు ఇంకా ప్రభుని ప్రేమించవా? ఇంత దుర్మార్గత, ఇంతగా అవిశ్వాసంతో బ్రతుకుతావా? ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ సువార్తను కానీ మీరు లక్ష్య పెట్టకపోతే తప్పక మీ కుటుంబంలో ఆ పనిష్మెంట్ని మీరు చూస్తారు. ఇది నా మాటలు కాదు. దెస్సలోనికీయులు రాసిన మొదటి పత్రికలో మనం దేవుని వాక్యం చదువుకుంటే, 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకుంటే, మొదటి దెస్సలోనికీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోని అకాయలను మ్రోగెను, అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందు దేవుని ఎడల
ఉన్న మీ విశ్వాసం వెల్లడైన గనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యకత లేదు. మీ యొద్ద మాకిట్టి ప్రవేశము కలిగిన అక్కడి జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాలను సత్యవంతులకు దేవుని దాసులకు దేవుని ముట్టుల్లో నుండి లేపిన యేసు అనగా రాబోయే ఉగ్రత నుండి మనల్ని తప్పించుటకు ఆయన కుమారుడిని యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూస్తూ, దేవుడు రాకడ కొరకు ఎదురు చూస్తూ. చూడండి 2 దశలోనికేలు 1:8 చదువుదాం. మీరు గాని సువార్తకు లోబడకపోతే 8. యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా, ప్రభు అయిన యేసు తన ప్రభావాన్ని కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై, పరలోకము నుండి అగ్ని జ్వాలల్లో ఆయన త్వరగా ప్రత్యక్షమైపోతున్నాడు. దేవుని ఎరగని వారికి. అది ఒకవేళ మీ కుటుంబంలో ఇంకా దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉన్నారా? దేవుణ్ణి ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి, అది సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు. ఒకవేళ మీ కుటుంబానికి ప్రతిదండన కావాలనుకుంటే మీ ఇష్టం. నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చేయాలా, అవసరమైతే 4 రోజులు తిండి మానేయాల, ఉపవాసం ఉండు. ఎందుకంటే నా భర్త మారాలి, నా బిడ్డలు మారాలి, నీ కుటుంబం మారాలి. భయంకరమైన గడ్డు దినాలు రాబోతున్నాయి మనకి ఇంకా త్వరలో. మన ప్రైమ్ మినిస్టర్ గారే చెబుతున్నారు త్వరలో ఏమి రాబోతుందో. ఆయనకి 20 బళ్ళు కాన్వాయ్ వెళ్తాయి, కానీ ఇప్పుడు ఆయన ఎన్ని కారులతో కాన్వాయ్ వెళ్తున్నాడో తెలుసా? 2 కారులు. 20 కారుల్లో 18 కార్లు ఆపేశాడు మన పిఎం గారు. ఎందుకు? డీజిల్ కొరత త్వరలో రాబోతుంది, పెట్రోల్ కొరత త్వరలో రాబోతుంది. ఇంకా మనకున్న నిల్వలు కొద్ది రోజులు మాత్రమే వస్తాయి. మొన్నటి వరకు దొరకలేదు చూసారా? అలాంటి దొరకని పరిస్థితి త్వరగా దాపరించబోతుంది. అక్కడ ఇరాన్ యుద్ధం వల్ల అక్కడ మూసేసినటువంటి షిప్పులు ఇప్పుడు రాట్లా. ఇప్పుడు మనం మళ్ళా రష్యా దగ్గర కొనుక్కోవడానికి కూడా ఇక అవకాశం లేదు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒకవేళ కానీ పెట్రోల్ డీజిల్ పెరిగిపోతే లారీలు ఆగిపోతాయి. లారీలు ఆగిపోతే నిత్యావసర వస్తువులు ఆగిపోతాయి. అంటే అర్థం తెలుసా మీకు? మన భోజన సామాగ్రి దొరకదు, పీకాలకు అంటుకుంటుంది. అంటే ఎంత దూరం నువ్వు పరిగెట్టి వెళ్ళినా సరే కొట్లలో సరుకులు ఉండవు. ఉన్న కొట్లలో సరుకు అంతా గబగబా లాగేసుకుంటారు కరువు వచ్చేస్తుందని. ఇక బండి లారీ రాలేందే నీకు బియ్యం బస్తా దొరకదు. ఇప్పుడు నువ్వు 1500 2000 పెట్టుకుంటున్న బస్తా రేపు 10,000 అయినా దొరకకపోతే అది పరిస్థితులు ఎంత దారుణంగా రాబోతున్నాయో తెలుసా? అంటే దీని అర్థం ఏంటి? యేసుక్రీస్తు రాకడ బహు సమీపంగా ఉన్నాయి. నేను వచ్చే ముందు ఇవన్నీ జరుగుతాయని ప్రభు చెప్పాడు. మీరు యుద్ధాల గురించి వింటారన్నారు, ఆల్రెడీ వింటున్నాం. యుద్ధాలు జరగడం చూస్తున్నాం మనం. రాబోయే దినాల్లో త్వరగా 3వ ప్రపంచ యుద్ధం కూడా వచ్చే బహు సూచనలు కనబడుతున్నాయి. దీని అర్థం ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నీ కుటుంబం మారకపోతే ఇంకా సమయం ఇంకా ఎక్కువ లేదు. సువార్తకు లోబడని వారికి ప్రతిదండన ఉంది. దేవుడు ప్రతిదండన చేస్తాడనే భయం లేకుండా ఎందుకు బ్రతుకుతున్నావో నాకైతే అర్థం కావడంలా. అంత మాత్రమే కాదు, విశ్వసించని వాడికి అగ్నిగుండం ఉందని ఎందుకు నమ్మలేకపోతున్నావో నాకు అర్థం కావడంలా. నాకైతే బాధ కలుగుతుంది మీ కుటుంబాల గురించి. ఎందుకో తెలుసా? విశ్వసించని వాడు, బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో 21:8 పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, మాంత్రికులు, వేపించారు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ మండుగుండములో పాలు పొందుదు. ఇది 2వ మరణం. చదవండి మళ్ళీ ఒకసారి. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదు. అగ్ని గంధకాలతో మండు గుండం ఉంది. అబద్ధం చెప్పట్లా, యేసు చెబుతున్నాడు. యేసు చెప్పాడు. లాజరు ధనవంతుడు స్టోరీలో ధనవంతుడు అగ్ని జ్వాలల్లో యాతన పడ్డం గురించి ఆయనేమి మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పడం వల్ల నిజం. ఒకవేళ నీ కుటుంబంలో ఇంకా దేవుణ్ణి ఎరగని నీ భర్త, దేవుణ్ణి ఎరగని నీ భార్య, దేవుణ్ణి ఎరగని నీ కోడలు, దేవుణ్ణి ఎరగని నీ అల్లుడు, దేవుణ్ణి ఎరగని నీ కుమారుడు, దేవుణ్ణి ఎరగని నీ కూతురు బాధపడుతున్నావా? అమ్మా, దేవుణ్ణి ఎరగని మీ అన్నయ్య ఉన్నాడేమో, మీ చెల్లి ఉందేమో, మీ అక్క ఉందేమో, మీ తమ్ముడు ఉన్నాడేమో. ప్రార్థన చేస్తున్నావా?
నేను రక్షించబడ్డాననే సంతోషంలోనే ఉన్నావా? ఆ సంతోషం ఆయనకి ఇవ్వా? అగ్నిగుండాలను పంపిస్తావా? అక్కడే రాసింది పిరికోల తర్వాత నెక్స్ట్ ఎవరంట? అవిశ్వాసులు. అంటే అర్థం ఏంటి? ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచని వారు అవిశ్వాసులు. అవిశ్వాసులు అంటే దేవుణ్ణి నమ్మని వారు ఎక్కడికి వెళ్తారంట? అది అగ్ని గంధకాలు. చూసారా, ఇందాక చదివా మార్కు 16:16లో నమ్మని వానికి శిక్ష. ఎక్కడ చదువుతున్నాం? 21:8లో దేవుణ్ణి విశ్వసించని వాడికి అగ్ని గంధకాలతో మండు గుండ ఉందని. ఇందాక చదివాం సువార్తను నమ్మని వాడికి ప్రతిదండన ఉందని. ఎన్ని చెప్పను మీకు? మీ ఇష్టం. దేవుడి మాటలంటే మీకు ఎగతాళిగా ఉంటే ఒకరోజు నువ్వు, మీ బిడ్డలు, నీ కుటుంబం కాలిపోతుంటే నువ్వు ఆనందించాను. కానీ ఇవాళ దేవుని మాటలు కొంతమందికి వెర్రితనంగా ఉంటాయి. దేవుడు ఏదో కొత్తగా కాలుస్తానని చెప్పడంలా ఆల్రెడీ కాల్చి చూపించాడు. ఆయన తీర్పు కొత్తగా పెడతానని చెప్పడంలా పాపానికి ఎప్పుడు దేవుడు తీర్పు తీర్చడం పాత నిబంధనలో కూడా చూసాం మనం. సదొమ గొమొర్రా ప్రజలు దేవునికి చోటివ్వలా. సదొమ గొమొర్రా ప్రజలు చేయరాని కార్యాలు చేశారు. సదొమ గొమొర్రా ప్రజలు గర్విష్ఠులు. దేవుని మాటలు లెక్క చేయలేదు. పరలోకము నుండి దేవదూతలు దిగి వచ్చి వాక్యం చెప్పారు. నరమాత్రులు కాదు. వాక్యం చెప్తే ఆ మాటలు ఎగతాళిగా చేసుకుంటున్నారు. లోతు వెళ్ళి మా అల్లుళ్ళకి చెప్తానన్నాడు. వెళ్ళి అల్లుళ్ళకి చెప్పాడు, రేపు ఉదయానికల్లా అగ్ని వర్షం పడుతుందనంటే నవ్వారు వాళ్ళు, ఎగతాళి చేశారు. ఇవాళ దేవుని మాటలంటే ఎంతమందికి ఎగతాళిగా ఉన్నాయి? దేవుని మాటలంటే ఎంతమందికి నవ్వులాటగా ఉన్నాయి? ఎంతమందికి అపహాస్యంగా ఉంది? మీ మేలు కోరి ఇవాళ ముందు మన కుటుంబాన్ని మార్చుకుందాం, మన బిడ్డల్ని మార్చుకుందాం, మన భర్తని మార్చుకుందాం, మన తమ్ముడిని, మన అన్నయ్యని, మన చెల్లిని, మన కోడల్ని, మన అల్లుడు అందరినీ మార్చుకుందాం. దాని తర్వాత మన పక్కింటోళ్ళని గురించి చెబుదాం, మన ఎదురింటోళ్ళకి చెబుదాం, మన ఊరికి చెబుదాం, మన పల్లికి చెబుదాం, మన గ్రామానికి చెబుదాం, మన రాష్ట్రానికి చెబుదాం, మన దేశానికి చెబుదాం, ప్రపంచానికి చెబుదాం. ముందు బయటికి వెళ్ళక ముందు నీ ఇంట్లో చెప్పు. నీ ఇంట్లో రక్షణ లేదే, నీ ఇంట్లో మార్పు లేదే, నీ ఇంట్లో నరకానికి వెళ్తే నీ కుటుంబం చూసుకోరా అని అంటారు ఎవరన్నా. మా దగ్గర బైబిల్ కాలేజీలో తర్ఫీదైనటువంటి ఒక పాస్టర్ గారు సేవకుడు సేవ చేయడం మానేశాడు. ఎందుకో తెలుసా? వాళ్ళ కుర్రోడు రోడ్ల మీద తిరుగుతాడని, వాళ్ళ కుర్రోడు అమ్మాయిల వెనకాల తిరుగుతాడని, వాళ్ళ కుర్రోడు గుటకాలు కైనీలతో తిరుగుతున్నాడని, వాళ్ళ కుర్రోడు బ్లేడ్ల బ్యాచ్లతో ఏమంటారు దాన్ని, బ్లేడ్ బ్యాచేనా, ఆ బ్లేడ్ బ్యాచ్లతో తిరుగుతున్నాడని, వాళ్ళ కుర్రోడు ఏమంటారు దాన్ని, గంజాయి బ్యాచ్లతో తిరుగుతున్నాడని. ఇంకా లోకంలోకి వెళ్ళి నేను వాక్యం చెప్తుంటే మీ పిల్లోడికి ముందు వాక్యం చెప్పుకోవయ్యా, తర్వాత చెప్పేది కానంటే సేవ పక్కన పెట్టి ముందు కుటుంబాన్ని మార్చుకున్నాడు. ముందు కుటుంబానికి రక్షణ వాక్యం చెప్పి, ముందు కుటుంబానికి ఒక సత్యమైన భక్తి కలిగిన సహవాసాన్ని హత్తుకొని, ఆ కుటుంబంలో ముందు కొడుకు రక్షణ పొంది బాప్తిజం తీసుకొని దేవుని సన్నిధులు ఎదుగుతుంటే ఇప్పుడు సేవ కొరకు ఆలోచిస్తున్నాడు. మనం సేవ చేయక్కర్లా. నీ కుటుంబంలో భ్రష్టులుగా నీ బిడ్డలు జీవిస్తుంటే ఒక సేవకుడా, ఒక సేవకురాల భారం లేదా నీకు? డబ్బుల కోసం ఆ సేవ చేస్తున్నావు? బ్రతుకుదేరువా ఇది నీ సేవ అంటే? నిజమైన మార్పు నీలో లేదే నీ సంఘానికి ఏముంటుంది, నీ బిడ్డలకి ఏముంటుంది, నీ కుటుంబానికి ఏముంటుంది? దేవుని మాటలు ఎగతాళి చేశారు. ఎలా కోలవాడు వెళ్ళరా, రేపంట అగ్ని వర్షం పడుతుందంట. నీకు చెప్పాడరా దేవుడు? ఎలా బతిమలాడాడు. ఇవాళ ఎంత బతిమలాడినా కొంతమంది అన్నారు, వారి వినాశనం వాళ్లే తెచ్చుకుంటారు. ఏమైందో తెలుసా నీకు? ఉదయం తెల్లవారే లోపల ఇంకా వీళ్ళు కూడా బయటికి రాకపోతే వాళ్ళ చేతులు పట్టుకొని బయటికి లాగి పదండి, పరిగెత్తండి, పరిగెత్తండి, వెనక్కి కూడా చూడకండి. కానీ వాళ్ళింట్లోనే ఇంకొక అపనమ్మకమైన ఆమె ఉంది. ఆమె ఎవరో కాదు, లోతు గారి భార్య. ఇవాళ మన ఇంట్లోనే ఉంటున్నారు అపనమ్మకం కలిగిన వాళ్ళు. మన ఇంట్లోనే ఉంటున్నాడు, ఒక భర్త రూపంలోనో, ఒక భార్య రూపంలోనో, ఒక కొడుకు రూపంలోనో, ఒక కూతురు రూపంలోనో మన ఇంట్లోనే అపనమ్మకం కలిగిన వాళ్ళు, దేవుని మాటలు నమ్మని వారు, దేవుని మాటలు విశ్వసించని వారు.
ఇంకో ఈ వాక్యాన్ని నమ్మని వారు, ఈ వాక్యాన్ని విశ్వసించని వారు మన ఇంట్లో లేరా? ఇది అబద్ధమా? మన దేవుడు అబద్ధికుడా? నేనే మార్గం సత్యము. ఆయన అసత్యమైన దేవుడు కాదు, సత్యవంతుడు, నిజమైన దేవుడు. ఎగతాళి చేసిన వాళ్ళందరూ రేపు ఉదయాన్ని అగ్ని వర్షానికి కాలిపోయారు, భస్మం అయిపోయారు. ఈ రోజుకి కూడా ఆ ఊరు ఉంది, సొదొమ గొమొర్రా. ఆ ఊరు నాచు మొక్క మొలవదు. ఈ ఊర్లో ఇప్పటికీ మనుషులు బ్రతకరు. మీరు ఒకవేళ ఇప్పుడు అంతా టెక్నాలజీ వచ్చేసింది కదా, ఇంటికెళ్ళి యూట్యూబ్లో కొట్టండి ఒకసారి. యూట్యూబ్లో వీడియో దగ్గరికి వెళ్ళి కొట్టి సొదొమ గొమొర్రా అని కొట్టండి, సొదొమ గొమొర్రా. ఇప్పటికీ మీరు ఆ సొదొమ గొమొర్రా పరిస్థితి ఎలాగుందో మీరు చూడొచ్చు. ఆ గంధకాలు ఇప్పటికే ఉన్నాయి, ఇంకా అబద్ధాలు కాదు, నిజం. కాలిపోయారు. తన కుటుంబంలో నమ్మలేని భార్య కూడా ఉప్పు స్తంభం అయిపోయింది. ఇవాళ మీకు దండం పెట్టి చెబుతున్నాను, కాళ్ళు పట్టుకోమన్నా కాళ్ళు పట్టుకోవడానికి నేను మొఖమాట పడను. మీ కాళ్ళు పట్టుకున్న బ్రతిమలాడమన్నా బ్రతిమలాడుతాను. మీ కుటుంబాన్ని మార్చుకోండి, మీ బిడ్డల్ని మార్చుకోండి, వారి కొరకు ప్రార్థన చేయండి. మారాలంటే ఏం చేయక్కర్లా, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం. ఒక వ్యక్తి ఎలా విశ్వాసం ఉంచుతాడు? అందుకే మీటింగ్కి రావాలా. ఎందుకంటే విశ్వాసం అనేది ఒక వ్యక్తికి ఎలాగొస్తుందో తెలుసా? వినడం బట్టి వస్తుంది. ఏం వినాలా? ఇదిగో ఈ వాక్యాన్ని వినాలా. ఈ మాట ఎక్కడుంది? రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 17వ వచనం చదివితే, రోమీలు 10:17లో వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన వార్త. చదవండి మీరు. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. చూసారా? వినడం బట్టి ఒక వ్యక్తికి విశ్వాసం ఎలాగొస్తుంది? మీలో దేవుడి మీద నమ్మకం ఎలాగొస్తుంది? ఎందుకు ఒక వ్యక్తికి దేవుడి మీద నమ్మకం రాట్లా? నీ భర్తకి ఎందుకు దేవుడి మీద నమ్మకం రాట్లా? నీ బిడ్డలకి ఎందుకు దేవుడి మీద నమ్మకం రాట్లా? వాళ్ళు ఎప్పుడు దేవుడి మాటలు వినటంలా. వినుట వలన ఒక వ్యక్తికి విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట ఎవరి గురించి అంట? క్రీస్తును గురించిన మాట వలన. అనగా క్రీస్తు మాటలు చెప్తే, యేసయ్య గురించి చెప్తున్న మాటలు మీకు విశ్వాసాన్ని కలుగు చేస్తాయి. దొంగలు మారిపోతున్నారు. శిలువ మీద ఒక దొంగడు ఆ ప్రభు మాటలు విని, వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు, వీరిని క్షమించండి అని తండ్రికి చేసిన ప్రార్థన. ఈయనెవరు? ఆయన గుర్తించాడు, ఈయన నిజంగా దేవుడు. దేవుడు కాబట్టే పాపము చేయలే. ఇంకొక దొంగోడిని తిట్టాడు. రే ఆపరా, ఇందాక నుంచి తిడుతున్నావు. ఈడు తిట్టాడు ఒకప్పుడు. శిలువ మీద ఇద్దరు తిట్టారు, బైబిల్ చెప్తుంది. ఒక్కడ తిట్లా, ఇద్దరు తిట్టారు. బాగా చదివితే ఇద్దరు తిట్టినోడు ఒకడిలో మారు మనసు వచ్చింది, ఒకడిలో హృదయ చేంజ్ వచ్చింది, హృదయంలో మార్పు వచ్చింది. ఎందుకో తెలుసా? ఆయన మాట్లాడిన ఒక్క మాట. ఇవాళ 10 మాటలు మాట్లాడడం అవసరంలా, 10 మంది స్పీకర్లు అక్కర్లా, 10 వర్తమానాలు అక్కర్లా, 10 రోజులు కూడికలు పెట్టక్కర్లా. నిజంగా మారాలంటే ఒక్క వర్తమానం చాలు. నిజంగా మారాలంటే ఒక్క దేవుని మాట చాలు. మీ గుండెల్ని చీల్చి మార్చడానికి ఒక్క వర్తమానం, ఒక్క స్పీకర్ చాలు. 10 మంది స్పీకర్లు అక్కర్లా. ఇవాళ మనం 100 మంది స్పీకర్లు వేసినా మారట్లా. పాంప్లెట్ అంతా, వాల్ పోస్టర్ అంతా మనసులే, వాల్ పోస్టర్ అంతా జనాలే, వాల్ పోస్టర్ అందరూ పాస్టర్లే. ఎన్ని మంది వచ్చి చెప్పినా ఒక స్పీకర్ తర్వాత ఇంకొక స్పీకర్, ఇంకొక స్పీకర్ తర్వాత ఇంకొక. ఎవడు మారుతున్నాడు? యోనా ఒక్కడు చెప్పాడంతే. నినివే పట్నం 120,000 మంది గోనుపట్టి ధరించి బూడిదలు దొల్లి మారు మనసు పొంది పశ్చాత్తాపడ్డారంట. ఒక్క స్పీకర్. 10 మంది స్పీకర్లు అక్కర్లా. మీకు ఎన్ని మంది స్పీకర్లు చెప్పినా ఏం మారుతున్నావు? బ్రతుకుల్లో మార్పు రాట్లా, జీవితంలో మార్పు రాట్లా. ఎప్పుడు మారుతారు? ఎప్పుడు నీ కుటుంబాన్ని మార్చుకుంటావు? అగ్ని వర్షం పడిపోయిందంతే, మొత్తం కాలిపోయారంతే. అప్పుడు గుర్తొచ్చింది దేవుడి మాటలు, అప్పుడు గుర్తొచ్చింది. ఇవాళ తరమందికి గుర్తొస్తే నీ పిల్లలకి, గుర్తొస్తే నీ కుటుంబానికి. కానీ అంత అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? అనుకూల సమయంలోనే
ఇవాళ దేవుని దగ్గరికి రావడానికి నీకు అవకాశం. ఆ రోజు వాడ ఉన్నట్టు ఈ రోజు ఆ వాడ రక్షణ వాడ యేసు ప్రభుకి సాదృశ్యం. వాడలోకి వస్తావా? యేసు ప్రభులోకి వస్తావా? నువ్వు సురక్షితంగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు. యేసు ప్రభులో లేని వాడికి క్షేమం లేదు, శిక్ష ఉంది. అందుకని బైబిల్ చెప్తుంది, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, క్రీస్తు యేసు నందు ఉన్నవాడికి ఏ శిక్ష విధి లేదు. నమ్మని వాడికి శిక్ష, కానీ క్రీస్తులో ఉన్నవాడికి శిక్ష ఎందుకు? క్రీస్తులో ఉన్నవాడికి శిక్ష లేదు, క్రీస్తులో లేనివాడికే శిక్ష. నువ్వు ఉన్నావా మరి? ఆయన ప్రేమను తెలుసుకున్నావా మరి? ఇవాళ ఇంకా దేవుని ప్రేమను తెలుసుకోకుండా నీ కొడుకు నీ కూతురు దేవుణ్ణి తిడుతున్నారా? దేవుడి మీద అబండాలు వేస్తున్నారా? ఒక ఊరిలో ఇలాగా పల్లెటూరులో పాపం ఆ బిడ్డని కష్టపడి చదివించి డాక్టర్ చదివించాడు వాళ్ళ నాన్న. డాక్టర్ ఉద్యోగం వచ్చింది, వేరే ఊరు వెళ్ళిపోయాడు, బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇప్పుడు నాన్న చెప్పాడు, అరే నీకు పెళ్లి వయసు వచ్చిందిరా, ఇక పెళ్లి చెయ్యాలి నీకు. పిలిచాడు, ఘనంగా పెళ్లి చేశాడు. లాంగ్ స్టోరీని క్లుప్తంగా ముగించాలి అంటే, పెళ్లి అయిపోయిన తర్వాత మరలా భార్యను తీసుకున్న ఊరు వెళ్ళిపోయాడు. చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు, కానీ కష్టపడి పెంచిన తల్లి తండ్రికి వృద్ధాప్యం వచ్చేస్తుంది. అమ్మకి జబ్బు చేసి అమ్మ చచ్చిపోయింది. కనీసం అమ్మని చూడడానికి కూడా రాలేదు ఆ కుమారుడు. నేను డ్యూటీలో ఉన్నాను, ఇప్పుడు నాకు ఫ్లైట్ దొరకలేదు, ఇది చేయలేదు అది చేయలేదు. వాడు రాకుండానే సమాధి కార్యక్రమాలు చేశారు. ఎప్పుడో నెల తర్వాత వచ్చాడు వాళ్ళ నాన్న చూడడానికి. ఇప్పుడు అన్నాడు, నాన్న నేను ఇంక అంత మాట రాలేను, కానీ ఇక్కడికి నువ్వే అక్కడికి వచ్చాయి, మా దగ్గరే ఉండి కదా. అరే ఈ ఇల్లు ఈ పొలాలు ఇవన్నీ అమ్మేద్దాం, నువ్వు మాత్రం ఇక్కడ ఒంటరిగా వద్దు, నీకు సమయానికి బిల్లలు వేయాలా, నేను జాగ్రత్తగా చూసుకోవాలా అని మాయ మాటలు చెప్పి ఆ బిడ్డ ఆ ఉన్న ఇల్లు అమ్మించేశాడు, ఆ ఉన్న పొలాలు అమ్మించేశాడు, ఆ డబ్బులన్నీ వాడి బ్యాంక్ ఖాతాలో వేసుకున్నాడు, తీసుకెళ్ళిపోయాడు నాన్నని. కానీ నాన్నని ఎలా చూస్తున్నాడో తెలుసా? అంత భయంకరంగా చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆ కోడలి పిల్ల సరిగా లేదు. ఆయన భార్య వాడికి అని అంటుంది, వాడికి తన సొంత తండ్రిని వాడికి ముద్ద పెట్టాను, ఆడ ముద్ద సరిగా తింటలేదు. వీళ్ళకి ఒక పిల్ల పుట్టింది, ఆ పిల్ల పెద్దదైంది, ఆ పిల్లకి 3 సంవత్సరాల వయసు వచ్చింది. ఇంట్లోనే ఉంటున్నాడు, ఆ పిల్లని చూస్తున్నాడు, ఆ పిల్లని ఆడిస్తున్నాడు. ఒకరోజు ఆ పిల్లకి అన్నం పెడుతుంది, వేడి వేడి భోజనం, నెయ్యి వేసి పప్పు వేసి అయ్యేసి. ఆ పిల్ల తినింది, భోజనం టైం అయిపోయింది, 2 అయినా ఇంకా భోజనం పెట్టలా. ఇప్పుడు ఆయనకి పాసిపోయింది. నిన్న రాత్రి భోజనం చల్లగా అయిపోయి ముక్కగా అయిపోయిన భోజనం, చలివాసన కొడుతున్న భోజనం, ఆ చల్లటి భోజనం తీసుకొచ్చి అందులో కొంచెం చింతపండు చారేసి కొంచెం పచ్చడేసి తీసుకెళ్ళి ఇచ్చింది. ఈ బిడ్డకేమో చక్కని పప్పు నెయ్యి అన్ని పెడుతుంది, వేడి భోజనం. వాళ్ళ నాన్న అంటే మామగారికి ఆ పిల్ల ఆడుకుంటూ వాళ్ళ తాతగారి దగ్గరికి వచ్చింది. తాత అని మాట్లాడుతుంటే ఆ తాత ఆ అన్నాన్ని తింటున్న సమయంలో, తాత నేను పెడతానని అన్నాన్ని ఆ చిన్న పిల్ల కలిపి ఇలా కలపగానే, తాతగారు ఎంత చల్లగా ఉందేంటి అన్నాం అని గబగబా ఇంట్లోకి పరిగెత్తి చెప్పింది, అమ్మా తాతకి చల్లన్నం పెట్టారమ్మా, తాతకి చారన్నం పెట్టారమ్మా. కానీ ఆ పిల్లని గసిరి కొట్టి, నీకెందుకే అన్నం చాలే, వాడికి అదే కావాలి. ఎంతో కష్టపడి చదివించి పెద్దవాడిని చేసి డాక్టర్ని చేసి ఆ ఆస్తులన్నీ అమ్మేసి, ఇల్లు అమ్మేసి, పొలం అమ్మేసి
తన బిడ్డ ఖాతాలోనే వేసి ఆ ఊరొస్తే ఇదా ఏమీ లేక రాలేదు నీ దగ్గరికి, నీ దిక్కుమాలిన భోజనం తినడానికి, నీ దగ్గర బ్రతకడానికి. ఆయన ఎవరికో 10,000 ఇస్తే భోజనం చక్కగా వండి పెడుతుంది ఇంట్లోనే. నీ దిక్కుమాలిన భోజనం తినడానికి రాలేదు ఆయన. కానీ వాళ్ళ భార్యకి తొత్తు అయిపోయిన కుర్రోడు కూడా ఏంటి నువ్వు మా ఆవిడ్ని తిట్టావంట, మా ఆవిడ్ని నీళ్ళు గసురుకోవడం వెళ్ళాడు కూర్చో, అంత మాట పేపర్ చదవడమైనా వాళ్ళ నాన్నని గసురుకుంటున్నాడు కుర్రోడు కూడా. మనస్తాపం చెందుతున్నాడు, బాధ కలుగుతుంది. కానీ కొడుకు రక్తం పుచ్చుకొని పుట్టిన కుమారుడు. లాంగ్ స్టోరీని మెల్లిగా ముగించాలంటే ఏమైందో తెలుసా? ఒకరోజు ఆ పిల్లోడు ఆదివారం పేపర్ చదువుకుంటూ కుర్చీలో కూర్చొని వెనక్కి పడిపోయాడు. అబా నరుస్తూ గబగబా మొక్కలకి నీళ్ళేస్తున్న తండ్రి పరిగెత్తుకొని వచ్చాడు. ఏమైందిరా బాబు, నాన్న ఏమైంది 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 అని అంటే తోసేసి నాన్నని నీకెందుకులే ఆగో ఆవిడ పిల్లలు తొందరగా అంబులెన్స్ పిలవండి తొందరగా అంబులెన్స్ పిలవ. నేను డాక్టర్ అయినా. అంబులెన్స్ వచ్చింది, ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోయారు. 3 రోజులైనా ఇంకా కుర్రాడు ఇంటికి రాలా. ఏమైందని ఆందోళన. ఈ 3 రోజులు తండ్రికి అన్నం లేదు, ఏమీ లేదు. తర్వాత ఎలాగోకలాగా కనుక్కొని మెల్లిగా హాస్పిటల్కి వచ్చాడు. ఆ హాస్పిటల్లో ఉన్న కుమారుడు కోమాలో ఉన్నాడు. అతనికి డ్రగ్స్ పెట్టారు, మందులు పెట్టారు, సెలైన్ ఎక్కిస్తున్నారు. వీళ్ళని అడుగుతున్నాడు, ఏమైంది మా అబ్బాయికి, ఏమైంది మా అబ్బాయికి? ఎవరో చెప్పట్లా. ఆయన పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అయ్యా నమస్కారం, ఇదిగో ఆ బాబు డాక్టర్ కింద చదివించాను, ఆ అబ్బాయి నాన్నయ్యా నేను. అయ్యా మా అబ్బాయికి ఏమైంది అయ్యా, తట్టుకోలేకపోతున్నాను, మా అబ్బాయికి ఏమైందయ్యా, అయ్యా మా అబ్బాయికి ఏమైందయ్యా. కూర్చోండి అని కూర్చోపెట్టి చెప్పాడు, మీ అబ్బాయికి వెనకాల నడుము నొప్పి వచ్చింది, వెనకాల నొప్పి 2 భయంకరమైన స్వల్పు వచ్చింది, దానివల్ల కళ్ళు తిరిగి పడిపోయాడు. ఆయనకి అన్ని రకాల రక్త పరీక్షలు చేసాం, ఆయనకి 2 కిడ్నీలు పోయినాయి. ఆ 2 కిడ్నీలు పోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చేసింది. తద్వారా ఆయనకి నొప్పితో బాధపడి కూలిపోయాడు. అయ్యా ఎలాగయ్యా ఇప్పుడు? మేము చేయగలిగింది ఏమీ లేదు, కనీసం 1 కిడ్నీ ఇచ్చే డోనర్నైనా మీరు సంపాదించుకుంటే, 1 కిడ్నీ ఇచ్చేవాడు ఎవరైనా ఉంటే. అయ్యా ఎంత ఉంటుందయ్యా కిడ్నీ? 50 లక్షలు. అయ్యా ఏదో ఒకటి చెయ్యండి అయ్యా, మా బిడ్డను బ్రతికించండి అయ్యా, అయ్యా ఓ పని చేయండి అయ్యా, నా కిడ్నీ తీసుకోండి అయ్యా, నా కిడ్నీ ఇచ్చేస్తానయ్యా, నా బిడ్డను బ్రతికించండి అయ్యా అంటే, నీ వయసు పెద్దదైపోయింది, ఇప్పుడు నీ కిడ్నీ తీస్తే నువ్వు చచ్చిపోతావు. వైద్య వృత్తిలో ఒకరిని చంపేసి ఒకరిని బ్రతికించే పని మేము చేయలేము కనుక మా వల్ల కాదు. అలా అనకండి అయ్యా, ప్లీజ్ అయ్యా చేయనని చెప్తున్నాను కదా అని సెక్యూరిటీని పిలిచి బయటికి పంపించేశాడు. నాన్న ఏడుపుతో ఏం చేయాలో అర్థం కావడంలా. ఓ పక్కన బిడ్డ దగ్గరికి వెళ్ళాడు. ఆ లావిడ అంటుంది, ఆ మూలకెళ్ళి కూర్చో, నువ్వు మరలా దగ్గిన తుమ్మిన ఆయనకి జబ్బు చేస్తుంది, మళ్ళా ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ సోకుతున్నాయని డాక్టర్ ఎవరిని రావద్దంటున్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు ఇంట్లో కూర్చోకుండా అని కోడలి పిల్ల తిడుతుంది. మళ్ళా బయటికి వెళ్ళిపోయాడు. ఆ రిసెప్షన్ దగ్గర అందరూ కూర్చొని ఉన్న దగ్గర టీవీలు చూసుకుంటూ కూర్చుంటే ఆయన కూడా ఆ కుర్చీలో కూలిపోయిపోయి అక్కడ చూస్తున్న సమయంలో బోర్డు కనబడింది ఆయనకి హాస్పిటల్లో, అవయవాల దానం అని. అవయవాల దానం అని ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అయ్యా అవయవాల దానం ఏంటి అంటే, చచ్చిపోయిన తర్వాత మీ అవయవాలు పనికొస్తాయి కనుక మీ అవయవాలు ఎవరికైనా ఇవ్వచ్చు. అలాగనయ్యా, అయితే నేను నా అవయవాలు ఇవ్వచ్చా? నేను చనిపోయిన తర్వాత నా అవయవాలు తీసుకుంటారా? తీసుకుంటాం తప్పక. ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళు ఇవ్వచ్చు. అయితే కాగితం సంతకం పెట్టండి. ఆ కాగితం మీద సంతకం పెట్టాడు. ఒకసారి మళ్ళా గదిలోకి వెళ్ళాడు. మళ్ళా వచ్చావేంటి, ఇప్పుడే కదా చెప్పాను లోపల నుంచి బయటికి రావద్దు. వెళ్ళాడు, కూర్చో. ఒక్కసారి అమ్మా అని ఆ నుదుటి మీద ఆ బిడ్డని ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత వారం రోజులైంది, కొడుకు ఇంటికి వచ్చేసాడు. ఆరోగ్యంగా ఉన్నాడు, పూర్తి ఆరోగ్యం వచ్చింది. చచ్చిపోవలసిన ఆయన ఆ కొడుకు బ్రతికాడు. ఇంట్లో వారం తర్వాత వాళ్ళ భార్యను అడిగాడంట, ముసలుడేడి? వాళ్ళ నాన్నే ముసలుడేడి, నాన్నేడి అని అడగట్లా, ముసలుడేడి?
అప్పుడు కోడలి పిల్ల అంటుందంట అంటే ఆయన భార్య, అలా అనకండి ఆయన్ని. అమ్మ అంత ప్రేమ వచ్చిందా మా నాన్న అంటే నీకు? అలాగ అనకండి ఏంటి, అసలు ఏడి మా ముసలుడి, మా నాన్నేడి అని అంటే అప్పుడు చెప్పిందంట, ఇది జరిగింది. ఆ రోజు మీ నాన్న హాస్పిటల్కి వచ్చాడండి. మీరు ఏం జబ్బో ఎవరు చెప్పట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడట, 2 కిడ్నీలు పోయినాయి అని చెప్పారంట. ఇప్పుడు ఎలాగానంటే నేను నా కిడ్నీ ఇస్తానన్నాడంట, అలా కుదరదు అన్నారంట. అవయవాల దానాలు ఇలా చూశాడు. అదే హాస్పిటల్లో 14వ అంతస్తు మెట్లెక్కి వెళ్ళాడు. ఆ రోజు వచ్చి మీ నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆ 16వ అంతస్తు పైకెక్కి అక్కడి నుంచి మీ నాన్న దూకేశాడండి. మీ నాన్న చనిపోయాడు. కానీ ఆ హాస్పిటల్ కిందే దూకేశాడు కనుక ఆయన్ని గబగబా ఇంకా కొడ ప్రాణంతో ఉండడం హాస్పిటల్ తీసుకొస్తే ఆయన బట్టలు ఇప్పుతుంటే ఆయన చొక్కా జోబిలో చీటీ దొరికింది. నా అవయవాలు నా దానం చేశాను నేను. దాంట్లో మీరు ఏదైనా, నా కళ్ళు ఎవరికైనా ఇవ్వండి, నా గుండె ఎవరికైనా, ఏదైనా మీరు ఎవరికి ఇస్తారో ఇవ్వండి, కానీ నా ఒక కిడ్నీని మాత్రం దయచేసి నా కుమారుడికి ఇవ్వండి. అప్పటికి ఇంకా బ్రతికే ఉన్నాడు ఆయన. గబగబా అప్పుడు ఆ కిడ్నీని మీకు తీసి అమర్చారండి. తర్వాత మీ నాన్న చనిపోయాడు. నానా ఇంత ప్రేమ చూపించేవా నాన్న, నాన్న ఇప్పుడు ఏడుస్తున్నాడు. నాన్న లేడిక. ఆ నాన్నని ఎగతాళి చేశాడు, ఆ నాన్నని ఎలా కోలమాడాడు, ఆ నాన్నని బూతులు తిట్టాడు. ఇవాళ ఎంతమంది యేసుప్రభుని తిడుతున్నారండి. ఏం చేశాడు? నీ కొరకు ప్రాణం పెట్టడం తప్ప. ఇవాళ నువ్వు నేను బ్రతుకున్నావంటే ఆయన చనిపోవడం బట్టి. ఆయనే కానీ శిలువ మీద చనిపోకపోతే నువ్వు నేను నరకానికి వెళ్ళేవాళ్ళం. మనమందరం పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వాళ్ళమే. ఆయనే కానీ రక్తం చెల్లించకపోతే మన పాప క్షమాపణ జరిగేది కాదు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ కొడుకు ఏం చేస్తున్నాడు? నీ కూతురు ఏం చేస్తుంది? మీ ఆయన ఏం చేస్తున్నాడు? ఆ యేసయ్యని తిడుతున్నారు. అదేనా ప్రేమ? నమ్మవలసింది పోయి, ప్రేమించవలసింది పోయి. ఈ రాత్రి నీ హృదయాన్ని ప్రభుకిస్తావా? మనస్ఫూర్తిగా ప్రేమిస్తావా? నీ కుటుంబం మార్పు కొరకు ప్రార్థన చేస్తావా? లేచి నిలబడండి ఒకసారి. నీ జీవితాన్ని ప్రభు దగ్గర తీర్మానంలోకి నడిపించుకోండి. ఈ రాత్రి మన కొరకు దేవుడి అద్భుతమైన సభను ఏర్పాటు చేశారు. విశ్వాసం ఉంచి ప్రతివాడు నాశనం అవ్వడమ్మా. విశ్వాసం ఉంచినాడు జీవాన్ని పొందుతాడు, నిత్య జీవాన్ని అనుభవిస్తాడు. ఇవాళ దేవుడు నిన్ను నన్ను ప్రేమించి నువ్వు నేను బ్రతకాలని, అది కూడా నిరంతరం బ్రతకాలని, నిత్యము బ్రతకాలని, చావే లేకుండా చేయాలని. అమ్మా అటు ఇటు తిరగండి, కళ్ళు మూసుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన దేవుడు విని తప్పక నీకు సహాయం చేస్తాడు. నీ కుటుంబంలో మార్పు కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు అయింది నీ బిడ్డలు ఇంకా మారక? ఎన్ని సంవత్సరాలు అయింది నీ కుటుంబంలో నీకు భర్త, నీ భార్య మారక? ప్రార్థన చేసుకోండి అమ్మా, ప్రార్థన చేసుకోండి. భారముతో హృదయాంతరంగములో నుంచి దేవునితో మాట్లాడు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇమ్మని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని నేను బాగు చేస్తానంటున్నాడు. నీకు నూతన హృదయాన్ని నేను ఇస్తానంటున్నాడు. నీ పాత హృదయాన్ని తీసేసి నీకు నూతన హృదయం, చెడిపోయిన నీ హృదయం పోయి నూతన హృదయం, నూతనమైన మారు మనసు. ఇవాళ నువ్వు మనసు మార్చుకుంటే, ప్రభువా నా హృదయంలోకి రా, ప్రభువా నా మనసు మార్చు, నా బిడ్డని మార్చు తండ్రి, నా భార్యను మార్చు ప్రభు, నన్ను మార్చు ప్రభువా, నా భర్తను మార్చు, నా అన్నయ్యని మార్చు ప్రభువా, నా చెల్లాయిని మార్చు ప్రభువా, నా తమ్ముడిని మార్చు ప్రభు, నా స్నేహితురాల్ని మార్చు ప్రభు. మీరు ప్రార్థన చేసుకుని నోరు తెరవండి, ప్రభుతో మాట్లాడండి, మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకోండి. దైవజనుడు రాజు గారు మన ప్రార్థనలో నడిపిస్తారు, తీర్మానంలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. ఒక నిమిషం అటు తిరగవద్దు దయచేసి, ఒక్క నిమిషం. మంచి సమయాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. నిజమే కదా, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. ఈ రాత్రి దేవుడే తన దాసులను మన మధ్యకి నిలబెట్టి, మన హృదయం ఎలాగుంది, మన మనసు ఎలాగుంది, మన కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు ఎలాగున్నారు, ఎంత అద్భుతమైన విషయాలను దేవుడు మన మధ్యకు తీసుకొచ్చి తన దాసుల ద్వారా, నిజమే ప్రభువా ఈరోజు నా మనసు మార్చుకోలేకపోయాను,
ఈ రోజు నా భర్త కొరకు నేను కన్నీరు కార్చలేకపోతున్నాను. నా బిడ్డలు చెడిపోతున్నారు, అనేకమైన వాటికి బానిసైపోతున్నారు. నాయనా నన్ను క్షమించు. ఈ రాత్రి నీ దాసుని నిలబెట్టుకొని ప్రభువా, నా కోసమే నీవు మాట్లాడావు కదా, నా కుటుంబం కొరకే నీవు మాట్లాడావు కదా ప్రభువా, నా కుటుంబం రక్షణ కొరకు, నా కుటుంబం కొరకు రక్షణ కొరకు నువ్వు మాట్లాడావు కదా. నిజమే ప్రభువా, ముందు నా కుటుంబాన్ని రక్షించుకోకుండా నేను ఇతరులకు వెళ్ళి ఏమి చెప్పగలను ప్రభువా? నాయన ఇతరులకు నీ గురించి ఏమి చెప్పగలను? నా ఇంట్లో వారి రక్షణలోకి నడిపించుకోవాలని, మొట్టమొదటిగా నా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించుకోవాలని ప్రభువా నువ్వు నాతో మాట్లాడినావు ప్రభువా అని కొందరు ప్రార్థన చేసుకుని అందరూ కళ్ళు మూసుకొని ఆయన వైపు చేతులెత్తి అటు ఇటు తిరుగుద్దామా. ఒక్క మంచి సమయం, ఇదే అనుకూలమైన సమయం. నిజమే కదా, ఇలాంటి అవకాశం మరలా రాబోయే దినాల్లో దొరికిందో లేదో, ఇదే అనుకూలమైన సమయం. దేవుడి రాత్రి నీ కొరకనేమో, నీ యొక్క కుటుంబాన్ని రక్షించడానికేమో ఈ రాత్రి దేవదాసులు నిలబెట్టుకొని మన హృదయం ఎలాగుందో, మన మనసు ఎలాగ చెడిపోయిందో, ఆ యొక్క లోతు దినాల్లో దేవుని సువార్త చెప్పినప్పుడు వారు వినకపోవడం వల్ల ఎంత భయంకరమైన పరిస్థితికి, ఆ కుటుంబంలోనే తన భార్య తన మాట వినలేదు కదా. అమ్మా ఈ రోజు నీ బిడ్డల మాట వినట్లేదా? నువ్వు కన్నీరు కార్చి, నిజమే ఆ దైవజనుల కోసం తన తల్లి ఎంతో కన్నీరు కార్చబట్టి ఈ రోజు అనేకమైన దేశాలకు వీళ్ళు సువార్త చెప్పగలుగుతున్నారంటే ఆ రోజు తల్లి కార్చిన కన్నీటి ప్రార్థన. ఈ రోజు నీవు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకో, ఒట్టిగా వెళ్ళవద్దు, ఒక నిర్ణయంతో ఈ స్థలం నుంచి వెళ్ళు. నిజమే ప్రభువా, ఇంతవరకు నేను ఇలాగున్నాను ప్రభువా, ఇలా ఉండడానికి నాకు సరిగ్గా తెలియదు. అయినా ఈ రోజు నీ వాక్యం ద్వారా నాకు మాట్లాడావు. నా హృదయం చెడిపోయింది, నా హృదయం పాడైపోయింది, నా బిడ్డలు పాడైపోయారయ్యా. నా కుటుంబాన్ని రక్షించడానికే నీ బిడ్డలను తీసుకొచ్చి ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. నాయన నిజమే, ఆ కన్న కొడుకు ఎంతో పెంచి ఎంతో చక్కగా తన తండ్రి ఆ బిడ్డలను పెంచితే ఆ తండ్రిని ఎలాగో చూశారు, ఆ తండ్రికి భోజనం కూడా సరిగా పెట్టలేదు. కానీ ఆ తండ్రి ప్రేమ ఎంతో గొప్పది. యేసయ్య ఎంతగా నిన్ను నన్ను ప్రేమించాడు, నీ కొరకు నా కొరకు రక్తాన్ని కాల్చాడు, ప్రాణాన్నే పెట్టాడు, విలువైన ప్రాణాన్ని పెట్టాడు నిన్ను నన్ను రక్షించడానికి. అమ్మా ఆ యేసయ్యని మాటలు వినండి, వినుట వలన విశ్వాసం కలిగింది. విశ్వాసము, యేసుక్రీస్తు మాట వినటం వల్ల నీకు విశ్వాసం, ఆ విశ్వాసం ద్వారా నువ్వు రక్షించబడతావు, నువ్వు నాశనం నుండి తప్పించబడతావు. విశ్వసింపని ప్రతి వాడు నశింపజేయబడతాడు. అమ్మా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం, అటు ఇటు తిరగొద్దు, ఆయన వైపు కనులెత్తు, ప్రార్థన చేసుకో. ఈ రాత్రి ఒక మంచి, నిజమే మా ప్రభువా, నేను ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం, ఒక 2-3 రోజులు ప్రార్థన చేసుకోవడానికి ఒక మంచి నిర్ణయం తీసుకో. నా కుటుంబం రక్షించబడాలి, నా భర్త, నా బిడ్డలు. నిజమే కదా, నా భర్తని తీసుకురాలేకపోయాను, నా బిడ్డలు తీసుకురాలేకపోయాను ప్రభువా, నీ వాక్యం వినడానికి నడిపించలేకపోయాను ప్రభువా. నిజమే కదా, మా నడవడిక సువార్త చెప్పకుండానే మా ప్రవర్తన ద్వారా ప్రభువా నా భర్తను రక్షించుకోగలనని నీ వాక్యం చెప్పింది, నా బిడ్డలను రక్షించుకోగలనని నీ వాక్యం చెప్పింది కదా ప్రభువా. నిజమే ప్రభువా, నా ప్రవర్తన సరిగ్గా లేదేమో, నేను సరిగ్గా ఉండలేదేమో ప్రభువా అని ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నిజమే ప్రభువా, ఈ రాత్రి ప్రభువా మీ దాసులను నిలబెట్టుకుని ఈ ఎల్లమల్లి రుద్రవారములో మీ దాసుడు జైపాల్ గారి ద్వారాగా ఈ కుటుంబాల కొరకు, నాయన ఈ గ్రామము కొరకు ఒక మంచి ఉద్దేశము కలిగి మీ దాసుని నిలబెట్టుకుని ప్రభువా, విశ్వాసం వల్ల కలిగే గొప్ప మేలు, నమ్మటం వల్ల కలిగే గొప్ప ఆశీర్వాదము ప్రభువా. ఒకవేళ నమ్మకపోతే ఎలాంటి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతామో, నమ్మకపోతే ఎలాంటి స్థితులకు వెళ్ళిపోతామో ప్రభువా. నాయనా మా మనసు ఎలా చెడిపోయిందో, ఎందుకు దేవునికి చోటీ లేదు ప్రభువా, నీకు స్థానం లేకపోవటం వల్ల, నీకు స్థలం లేకపోవటం వల్ల నాయన ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నావు ప్రభువా. ఈ రాత్రి నీకు స్థలం ఇస్తాం ప్రభువా, ఈ రాత్రి నీకు అవకాశం ఇస్తాం మా హృదయంలో ప్రభువా. మా హృదయం చెడిపోయింది ప్రభువా, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవరు ప్రభువా. ఎంత పాడైపోయింది, చెడిపోయింది ప్రభువా. ఈ రోజు ఎంతమంది యవనస్తులు యవనాలు పాడైపోతున్నారు, ఎంతమంది తండ్రులు తల్లులు ప్రభువా ఎంతో మత్తు పదార్థాలకి, త్రాగుడికి బానిసైపోయి ప్రభువా వారి జీవితాలని పతనమైపోతున్నాయి ప్రభువా. నాయన తండ్రి ఎలాగ తన కుమారుని ప్రేమించి ప్రభు తన కిడ్నీని ఇచ్చి తన కుమారుని ఎంతగా ప్రేమించాడో నాయన చూపించాడు. ఈ రోజు మీరు మా కొరకు ఎంతగా ప్రేమించారు, పరలోకం నుండి ఈ లోకానికి దిగి వచ్చి మా కొరకు రక్తం కార్చిన గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి ప్రభువా ఈ
వాక్యం మా హృదయంలో ఫలింప చేయండి. అది త్రోవ ప్రక్కన పడలేదు, రాతి నేల మీద కాకుండా, ముండ్ల పొద మీద కాకుండా, మంచి నేల మీద పడి 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగా ఫలించే వారిగా సహాయం చేయండి. ఈ రాత్రి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని ఈ రాత్రి మీరు దర్శించండి. ఒక మంచి నిర్ణయం వారి హృదయంలో నీ కార్యములు జరిగించండి ప్రభువా. ఏమో ప్రభువా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, పరిస్థితి ఎలాగుందో తెలియదు. ఇదే అనుకూలమైన సమయం అని ప్రతి ఒక్కరూ గ్రహించుకొని వారి హృదయాన్ని మార్చుకొని వారి మనసును మార్చుకొని నీ వైపుకు తిరగలిగినట్లుగా, నీ యందు విశ్వాసం ఉంచి ఆ నిత్య జీవానికి వారసులవగలిగినట్లుగా సహాయం చేయమని మీ దాసును నిలబెట్టుకుని వారుకున్నందుకు నీకు వందనాలు నాయనా. మీ బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీ కార్యాలు జరిగించి మీ దాసుడు జైపాల్ గారిని కూడా ఇక్కడ ప్రేమించి ఈ ప్రజలందరి కొరకు ఏర్పాటు చేసిన ఈ సువార్తను బట్టి నీకు వందనాలు. ఈ సువార్తను గనక మేము నమ్మకపోతే నాయన ఎంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతామో, నాయన నమ్మని వారికి ఎంత భయంకరమైన శిక్ష ఉందో ప్రభువా. ఈ సువార్తను ప్రతి ఒక్కరు, ఆ సువార్త ఎంతో శక్తి కలిగి, అది దేవుని శక్తి అయి ఉన్నది ప్రభువా. నాయన ఈ శక్తి కలిగిన సువార్త ఈ రాత్రి ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభు నమ్మి ప్రభు అందరూ రక్షణ పొందుకున్నట్లుగా సహాయం చేయమని, మీరు మా కొరకు కార్చిన రక్తాన్ని బట్టి నీకు వందనాలు. మీ యందు విశ్వాసం ఉంచి నీ మాటలు నమ్ముటకు మీరు మాకు సహాయం చేసి కృప చూపించమని, ఈ బిడ్డలందరినీ మీరు దీవించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేసి కూర్చోండి అందరూ ఒకసారి.